శ్రోతలకు నా హృదయపూర్వక నమస్కారములు. మన శ్రోతలలో ఒకరు ప్రశ్నను పంపడం జరిగింది. ఆ ప్రశ్న, నేను బ్రహ్మమును, అహం బ్రహ్మస్మి అనేటువంటి దాన్ని అందరూ అంటూ ఉంటారు, చెబుతూ ఉంటారు. దానిని మీరు ఆత్మజ్ఞానము, ఆధ్యాత్మిక చదువు అని రోజు శీర్షికలుగా చెబుతున్నారు. కానీ ఈ భావమును పొందటానికి ఎటువంటి సూటి అయినటువంటి సాధన చేయవలెను? ఈ మార్గములో అనేక మంది అనేక రకములైనటువంటి సాధనా విధానములను చెబుతున్నారు. ఇందులో సూటి అయినటువంటి మార్గము ఏది? ఇది వారి ప్రశ్న. అసలు ఎందులోనూ సూటి అయినటువంటి మార్గము అని వెతికేదేమి లేదు. ఎవరికి అర్థమైన విధానంలో వాళ్ళు సాగుతున్నారు. ఎవరికి ఏది అర్థమవుతుందో వాళ్ళకి అది సూటి అయిన మార్గము. ఇప్పుడు మనం ఆహారం తింటున్నాం, అందులో మంచి ఆహారం ఏది, సరైన ఆహారం ఏది అన్నామనుకోండి, ఎవరికి నచ్చింది వాళ్ళు ఎందుకు తింటున్నారు? అన్ని ఆహార పదార్థాలు తినదగినవే, అన్ని అవసరమైనవే, అన్నింటిలోనూ ఏదో ఒక రకమైన శక్తి ఉంది. కాబట్టి ఇక్కడ ఇష్ట అయిష్టాలు మనిషిని నడుపుతున్నాయి ప్రపంచంలో. ఇష్ట అయిష్టాలు ఎలా ఏర్పడుతున్నాయి? మనకున్నటువంటి అభిరుచుల్ని బట్టి. కొంతమందికి తీపి ఇష్టం, కొంతమందికి పులుపు ఇష్టం, కొంతమందికి కారం ఇష్టం, కొంతమందికి చేదు ఇష్టం, కొంతమందికి వగరు ఇష్టం, కొంతమందికి వీటి కాంబినేషన్లు కొన్ని కలిపితే ఇష్టం. అలా వేల లక్షల కోట్ల రకాల రుచులు తయారు చేసుకున్నాం మనం. ఆహార పదార్థాలు అలా అనేకం ఉన్నాయి. అంటే ఇదంతా మన అభిరుచి అనే తెలియటానికి చెబుతున్నాం. అలాగే మనం కట్టుకునే బట్టలు, మనం నివసించే ఇళ్ళు, మనం ఉండే ప్రదేశాలు, మనం వాడుకునే వాహనాలు, మనం వినియోగించే అనేక వస్తువులు, అలాగే వివాహాలు చేసుకునేటప్పుడు మనం ఎన్నుకునే జీవిత భాగస్వామి. వేల లక్షల కోట్ల మంది స్త్రీలు ఉంటారు, కానీ వీళ్ళకి ఆ స్త్రీనే నచ్చుతుంది. అలాగే వేల లక్షల కోట్ల మంది పురుషులు ఉంటారు, కానీ వీళ్ళకి ఆ పురుషుడే నచ్చుతాడు. ఎందుకు నచ్చాడు అన్నదానికి రీజన్ లేదు, వాళ్ళకి నచ్చాడు అంతే. అలా మనం కొనుక్కునే బట్టలు, మనం కొనుక్కునే చెప్పులు, మనం వినియోగించే వస్తువులు, ఇవే వీళ్ళకి ఎందుకు నచ్చినాయి, ఇటువంటివే ఎందుకు కొనుక్కుంటున్నారు, అనేకం ఉన్నాయి, ఎందుకంటే మంచిగా ఉన్నాయి కదా అని మనం అంటాం. అంతకంటే మంచి అనేది వారి భావనలో చెబుతున్న వారి భావన. లేదండి ఈ రంగు శారీ అయితే మీకు చాలా బాగుంటుంది అని మనం అన్నాం అనుకోండి, వారికి ఇష్టమైంది వారికి ఉంటుంది. మొత్తం సృష్టి అంతా నేను అనేటువంటి అభిరుచుల మయం. ఎవరికా వారికి వ్యక్తిగత అభిరుచులు ఉంటాయి, వ్యక్తిగత అభిప్రాయాలు ఉంటాయి, వ్యక్తిగత ఇష్టాలు ఉంటాయి, వ్యక్తిగత అయిష్టాలు ఉంటాయి. ఒకరి ఇష్టము ఇంకొకరికి అయిష్టమై ఉండొచ్చు, ఒకరి అయిష్టము ఇంకొకరికి ఇష్టమై ఉండొచ్చు. ఇలా అనేక విధములుగా, పలు విధములుగా ప్రపంచం ఉంటుంది. ఇందులో మళ్ళీ గమనిస్తే ఇదంతా సృష్టి చేసిన ఏర్పాటులో భాగం భిన్నత్వం. ఎలా అంటే ఇద్దరు మనుషుల రూపురేఖలే అసలు ఒకలా ఉండవు, ఇద్దరు మనుషుల గుణములు స్వభావములు ఒకలా ఉండవు, ఇద్దరు మనుషుల వేలుముద్రలు ఒకలా ఉండవు, ఇద్దరు మనుషులకు సంబంధించిన కంటిలోని రెటీనా ఒకలా ఉండదు. ఇలా ఐడెంటిఫికేషన్ మార్క్స్ ఉన్నాయి. అలా అసలు ఇద్దరు మనుషులు ఒకలా ఉండరు, పురుషులైనా స్త్రీలైనా. ఉండనప్పుడు ఇవన్నీ సృష్టి చేసిన విభిన్నత. అలాంటప్పుడు సాధనా విధానములు, ఆధ్యాత్మిక విధానములు, పద్ధతులు అన్నప్పుడు అవగాహనా స్థాయి, అది అవగాహనా స్థాయిని చూడాలి మనం. ఆ అవగాహనా స్థాయిని బట్టి అది మనకి అర్థమవుతూ ఉంటుంది. అంటే అర్థమైంది మనకు నచ్చుతుంది. నచ్చటము అంటే ఏంటి? మనం ఆ మార్గంలో ఫాలో అవడం అంటే ఏంటంటే, మన తెలివికి, మన ప్రజ్ఞకి, మన బుద్ధికి, మన అలవాట్లకి, మన గుణాలకి, మన స్వభావానికి మనకు కొన్ని అర్థమవుతాయి, కొన్ని అర్థం కావు. అసలు అర్థం కాని మార్గం అది ఎంత గొప్పదైనా మనం ఎలా నడుస్తాం? నడవలేంగా, నడవటం కుదరదు అసలు. అది ఎంత గొప్ప మార్గమైనా అయి ఉండొచ్చు, అర్థం అవట్లేదు అది. అందుకే చాలామంది చూడండి, చదువుల్లో చదువుకునేటప్పుడు కొన్ని సబ్జెక్టులు అసలు మాకు అర్థం కావట్లేదు, వీటిని మేము చదవమంటారు. అందుకే అనేక గ్రూపులు వచ్చినాయి చదువుల్లో, అనేక రకాల విధానాల చదువులు వచ్చినాయి. ఎవరికి బాగా ఏది అర్థమవుతుందో
ఎవరు దేనిని బాగా అర్థం చేసుకోగలుగుతున్నారో వాళ్ళు ఆ వైపు ప్రయాణించుకుంటూ వెళ్ళిపోతారు. అందుకని కొంతమంది డాక్టర్లు అవుతారు, కొంతమంది ఇంజనీర్లు అవుతారు, రకరకాల వృత్తులు, వ్యాపారాలు, ఉద్యోగాలు, రకరకాల చదువుల్లో కోర్సులు. అంటే ఇదంతా మాకు తెలియదా అంటే ఇదంతా దృష్టిలో పెట్టుకోకపోతే మానవుని యొక్క శరీర నిర్మాణము, దాని పనితీరు, మనోనిర్మాణము దాని పనితీరు, బుద్ధి దాని పనితీరు, మనిషి యొక్క అభిరుచులు అవి ఎలా ఉంటాయి అనేటువంటి ఈ విభిన్నత అర్థం కాకపోతే ఎవరికి వారికి అదేంటి నా మార్గం నాకు చక్కగా అర్థమైంది కదా, నా మార్గం అందరికీ అర్థమయ్యేదే కదా, అందరూ ఇందులో నడిచిపోవచ్చు కదా అనుకుంటూ ఉంటారు. అందుకే తల్లిదండ్రులు చాలా మంది పిల్లల్ని తమకిష్టం వచ్చిన పనులు చేయమని, తమకిష్టం వచ్చిన చదువులు చదవమని, తమకిష్టం వచ్చిన బట్టలు కట్టుకోమని, తమకిష్టం వచ్చినట్టు జీవించమని ఫోర్స్ చేస్తూ ఉంటారు. అలా చాలా మంది పక్క వాళ్ళని ఫోర్స్ చేస్తూ ఉంటారు, భార్యాభర్తలు. అంటే ఎవరికి వీలైనంత వాళ్ళు తమ ఇష్టాన్ని తమ ఎదుట వారికి చెబుతూ ఉంటారు. అదేంటి ఇది బాగానే ఉంది కదా, ఇలా చేయొచ్చు కదా, ఇలా చదవచ్చు కదా, ఇలా ఉండొచ్చు కదా, ఈ ఉద్యోగం చేయొచ్చు కదా, ఇది తినొచ్చు కదా, తాగొచ్చు కదా అని అక్కడే అసలు ఘర్షణలు వస్తూ ఉంటాయి. ఒక విషయాన్ని అర్థం చేసుకుని మామూలు సామాన్య జీవితంలో కూడా భిన్నత్వము సృష్టి లక్షణము అనేది తెలుసుకుంటే, అసలు ఏ రెండు కలిసే ఛాన్సే లేదు అని తెలుసుకుంటే ఎవరు ఎవరిని ఒత్తిడి చేయరు. అజ్ఞానం ఏంటంటే నేను నీ గురించి మంచి ఆలోచిస్తున్నాను. ఇప్పుడు తల్లిదండ్రులు ఉంటారు, అదేంటండి మా పిల్లల గురించి మంచి ఆలోచించడం, అసలు మేము బతుకుతుందే వాళ్ళ కోసం అంటారు. నో డౌట్, అందులో 100% వాళ్ళు చెబుతుంది కరెక్టే. ఏంటది వాళ్ళ మనసు రీత్యా. కానీ ఇక్కడ 100% అది తప్పే. ఎందుకని అంటే మీరు బ్రతుకుతుంది వాళ్ళ కోసం, అందులో డౌట్ లేదు. మీరు సంపాదిస్తుంది వాళ్ళ కోసం, అందులో డౌట్ లేదు. మీకు వాళ్ళ మీద ప్రేమ ఉంది, అందులో డౌట్ లేదు. అలాగే మీ పిల్లలు బాగుండాలని మీరు ఎప్పుడు కోరుకుంటున్నారు, అందులో కూడా డౌట్ లేదు. కానీ మీ పిల్లలకి సపరేట్ మనసు ఉంటుందని, వ్యక్తిత్వం ఉంటుందని, సపరేట్ అభిరుచులు ఉంటాయని, సపరేట్ ఇష్టాలు ఉంటాయని, సపరేట్గా వాళ్ళకి అవగాహనా శక్తి ఉంటుందని, వాళ్ళ ఇంటెలిజెన్స్, తెలివి, ప్రజ్ఞ, శరీరం, మనసు, బుద్ధి అన్నీ వేరువేరని మీరు అనుకోవట్లేదు. ప్రాబ్లం అది. మీ పిల్లలకే కాదు, ప్రతి మనిషికి వేరు 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 అనే భావనలో ముందు ఫిక్స్ అయిపోండి. భౌతిక జీవితం కూడా చాలా అద్భుతంగా నడుస్తుంది. మీతో ఉండే ఒక చిన్న స్నేహితుడికి కూడా ఇబ్బంది కలిగించరు. ఇప్పుడు మీరు ఏదో టీ స్టాల్కి వెళ్ళి టీ తాగుదాం అనుకున్నారు అనుకుందాం, ఊరుకునే 4 ఫ్రెండ్స్ కలిసి వెళ్ళారు, మీరే పిలిచారు, మీరే ఇప్పిస్తారు, టిఫిన్ మీరే ఇప్పిస్తారు. చాలా మంది చేసేటువంటి పని ఏంటంటే వాళ్ళకి నచ్చినవి ఆర్డర్ ఇచ్చేస్తుంటారు. ఎప్పుడు జరుగుతుంది ఇది? మా ఇళ్లలో రోజు చూశాను. మా బంధువుల్లో, మా చుట్టాల్లో, మా స్నేహితుల్లో, నా బంధుమిత్రుల్లో, నాతో తిరిగే వాళ్ళల్లో ఇంట్లో వాళ్ళకి ఏం అవసరమో నా పక్కనోడు ఏం తింటాడు అని ఆలోచించకుండా వాళ్ళు మంచిది అనుకున్నది ఆర్డర్ చెప్పేస్తారు. అదే అందరినీ తినేయమంటారు. అందరూ అది ఇష్టంగా తినేశారని కూడా వాళ్ళు అనుకుంటూ ఉంటారు. దాని తర్వాత వాళ్ళు తాగితే టీ అయితే టీ, కాఫీ అయితే కాఫీ, అందరికీ ఆర్డర్ చెప్పేస్తారు. అడగరు అసలు అన్న. అయ్యో నేను చాలా మంచిది చెప్పాను కదా, కాస్ట్లీ చెప్పాను కదా, ఉన్నట్లు విలువైంది తెచ్చాను కదా, మంచిది తెచ్చాను కదా, మంచిది పెట్టించాను కదా అని వీళ్ళే భావించుకుంటూ ఉంటారు. కానీ అది ఎదుటవాడికి నరకాన్ని చూపిస్తూ ఉంటుంది. నరకమే. జ్ఞానము లేని వాళ్ళతో జీవితం, వాళ్ళు ఎంత మంచివాళ్ళైనా, మంచివాళ్ళు అంటే అర్థం ఏంటి? వాళ్ళు అనుకుంటున్నారు మంచివాళ్ళని, మేము మంచి చేస్తున్నాం అనుకుంటున్నారు. వాళ్ళతో జీవించటం చాలా కష్టంగా ఉంటుంది. అటువంటి వాళ్ళు తండ్రి అయినా, తల్లి అయినా, భార్య అయినా, భర్త అయినా, కొడుకైనా, కూతురైనా, స్నేహితులైనా, ఏ బంధమైనా నాకు తెలిసిన సత్యాన్ని, నేను ఆ సత్యంతో నిన్ను ప్రేమిస్తున్నాను, నాకు అర్థమైన సమస్తంతో నిన్ను ప్రేమిస్తున్నాను, నాకు అర్థమైన సమస్తం నీకు సమకూరుస్తాను, నాకు అర్థమైన సమస్తం నువ్వు నేర్చుకో, నువ్వు చెయ్యి అని నేను నీకు అన్ని సహాయ సహకారాలు అందిస్తాను, కానీ నువ్వు నన్ను ఎందుకు అర్థం చేసుకోవట్లేదు అంటారు చాలామంది. నా ప్రేమను నువ్వు గుర్తించట్లేదంటారు. అసలు ఎప్పుడు జరుగుతూ ఉంటుంది ఇళ్లలో ఇది. అసలు చాలామంది చెప్పారు నాకు ఈ విషయం. మా ఇళ్లలో, మా సొంత ఇళ్లలో మా బంధువులు చెబుతారు, పేర్లు ఎందుకని ఆశ్చర్యపోతాను. భర్త ఉంటాడు ఒక ఆయన, ఎక్కడికి వెళ్ళినా భార్య పిల్లల్ని తీసుకెళ్తాడు, ఇంటికి వచ్చిన వాళ్ళని తీసుకెళ్తాడు, అందరినీ తీసుకెళ్తాడు, బయటకు తీసుకెళ్తాడు, తిప్పుతాడు. వీళ్ళు వద్దనుకుందుకు రమ్మంటాడు, తీసుకెళ్తాడు చక్కగా. అలానే మళ్ళీ కారుల్లో తిప్పుతాడు.
చక్కగా డబ్బులు ఖర్చు పెడతాడు, అన్నీ చేస్తాడు, నేను వాళ్ళకి అన్నీ చేస్తున్నాను అనుకుంటాడు. కానీ వాళ్ళని ఏమీ చేయనివాడు. కారులో ఎక్కడ కూర్చోవాలో ఈయనే చెబుతాడు, ఎప్పుడు కూర్చోవాలో ఈయనే చెబుతాడు, ఎలా కూర్చోవాలో ఈయనే చెబుతాడు, ఎక్కడికి తీసుకెళ్ళు ఆ ప్రదేశంలో ఎలా ఉండాలో మొత్తం ఈయనే చెబుతాడు, వాళ్ళు ఏం చేయాలో ఈయనే చెబుతాడు. వాళ్ళు తినేవి తాగేవి అన్నీ అసలు వాళ్ళని అడిగే ప్రశ్నే లేదు, ఈయన తీసుకొచ్చేస్తాడు. ఈయనకి దాహం అయితే వాళ్ళందరితో మంచినీళ్ళు తాగిస్తాడు. అదేంటి మాకు దాహం అవటం లేదని వాళ్ళు అంటే, లేదు లేదు మధ్యలో కొంచెం వాటర్ తాగుతూ ఉండాలి, లేకపోతే మంచిది కదని కన్విన్స్ చేసి ఎలాగోలు తాగిచ్చేస్తుంటాడు. తనకు ఆకలినప్పుడు అందరికీ పెట్టిచ్చేస్తాడు, తనకిష్టమైనది ఏదో అది అందరికీ తీసుకొచ్చేస్తాడు, తనకిష్టమైన పనులన్నీ చేసేస్తాడు, తనకిష్టమైన ప్రదేశాలన్నీ తిప్పేస్తాడు. అవన్నీ ఎదుటి వాళ్ళు ఆనందించారని భావించుకుంటూ ఉంటాడు. కానీ వాళ్ళు నరకాన్ని అనిపిస్తున్నారు, ఇతనితో బయటకు వెళ్తాం ఇబ్బంది అని. ఏంటి ఎవరో సొంత భార్య పిల్లలు, సొంత బంధుమిత్రులు, సొంత తల్లిదండ్రులు, సొంత అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు పాపం చెబుతూ ఉంటారు, నాకు బోల్డ్ మంది చెప్పారు మా వాళ్ళు ఇలా. కానీ అతనికి ఎప్పటికీ అర్థం కాదు, ఎన్నిసార్లు చెప్పినా అర్థం కాదు. ఇంటికి వచ్చిన బంధువులతో కూడా అలాగే ఉంటాడు, తనకిష్టమైన వాళ్ళకి తినిపించేస్తుంటాడు. ఇది తప్పు కాదు. నిజంగా పాపం వాళ్ళు ప్రేమ అనుకుంటున్నారు, నిజంగా డబ్బులు ఖర్చు పెడుతున్నారు, నిజంగా వస్తువులు పెడుతున్నారు, నిజంగా వాళ్ళని తిప్పుతున్నారు, అన్నీ చేస్తున్నారు. కానీ నీకు ఇష్టమైనవన్నీ వాళ్ళతో చేయిస్తున్నావు. నీకు ఇష్టమైనది వాళ్ళకి ఎలా ఇష్టమవుతుంది అంటే ఇదే ఆధ్యాత్మికత. ఇక్కడ ఆధ్యాత్మికతలో ఒక మెయిన్ పాయింట్ ఏంటి, ఆధ్యాత్మికత అనేది ఏ ప్రత్యేకత కాదు, ఒక సత్యము. సత్యమే జ్ఞానము, అదే సాధన. అలా జీవించడమే సాధన. సత్యము, జ్ఞానము, సాధన, ఆధ్యాత్మికత, ఆధ్యాత్మిక చదువు ఇవే వేరు కాదు, ఇవి జీవితంలో భాగాలు. కానీ ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే మన ఇష్టాలను ఎదుటి వాళ్ళ మీద రుద్దే ప్రయత్నం చేస్తున్నాం. రుద్దటం అంటే ఏంటి? ప్రేమే. నీకెందుకు, నీ భవిష్యత్తు నేను తీర్చిదిద్దేస్తానంటాడు ఒక తండ్రి. అరే నాకు కాళ్ళు ఉన్నాయి, నాకు చేతులు ఉన్నాయి, నాకు ఆలోచన ఉంది, నాకు నోరు ఉంది, నీకున్నట్టే నాకు పంచేంద్రియాలు ఉన్నాయి. ఏదో చిన్నతనంలో అంటే మీరు చెప్పినట్టు నడిచాను, ఇప్పుడు టీనేజ్లోకి వచ్చాను, అక్కడి నుంచి యవ్వనంలోకి వచ్చాను, నా చదువు నా ఇష్ట ప్రకారం నేను చదువుకుంటున్నాను, నాకు నచ్చిన కోర్సులో జాయిన్ అవుతాను, నాకు నచ్చినవి చదువుకుంటాను, నాకు నచ్చిన ఉద్యోగం చేసుకుంటాను, నాకు నచ్చినవి తింటాను, నాకు నచ్చినవి కట్టుకుంటాను అనేటువంటి భావాలు ఏర్పడటమే సృష్టి. నేను అనేటువంటి విభిన్నతలో ఆ వ్యక్తిగా జీవించటమే సృష్టి. ఒక చెట్టుకి లక్షల విత్తనాలు వస్తాయి. ఇప్పుడు ఆ విత్తనాలన్నీ మొదటి చెట్టు నేనున్నానుగా, మీరేమి ఇంకా మొలకెత్తక్కర్లేదు, మీరు మొక్కలు అవ్వక్కర్లేదు, మీరేమీ చెయ్యక్కర్లేదు, ఎందుకంటే నేను అన్ని పళ్ళు కాసేస్తున్నాను, అన్ని పువ్వులు పూసేస్తున్నాను, అన్ని ఆకులు వేసేస్తున్నాను, అన్ని కొమ్మలు వేసేస్తున్నాను, నేను ఎదిగిపోతున్నాను, మీకెందుకు, మీ తరపున బాధ్యత అంతా నాదే, నేను జీవించేస్తున్నాను కదా, మళ్ళీ జీవిస్తే మీరు చాలా బాధపడాలి, ఇప్పుడు వేళ్ళేగా మీరు నీళ్లు పీల్చుకోవాలి, అంత శ్రమ పడాలి, మళ్ళీ మొలకెత్తి వేళ్ళు వచ్చి ఆ నీరు పీల్చుకొని, భూమిలో సారాన్ని పీల్చుకొని, సూర్యరశ్మిని తీసుకొని, కిరణజన్య సంయోగ క్రియ చేసుకొని, వాయువును పీల్చుకొని, ఎంత కష్టం మీకెందుకు, మీరు అసలు అక్కర్లేదు, మీరు విత్తనాలుగా ఉండిపోండి, మీరు ఏమీ చెయ్యొద్దు, ఇదిగో నేను చూసేసాను, నా జీవితం మొత్తం మీకు చెప్పేస్తున్నాను అని చెట్టు విత్తనాలకి చెప్పింది అనుకోండి. అర్థమేమన్నా ఉంది అందులో? అసలు విత్తనాలు వచ్చిందే ఇంకో చెట్టు అవటానికి. సృష్టి పెట్టిన ప్రక్రియ ఏంటంటే విత్తనం అనేది వేరే చెట్టు అవటానికి. ఈ చెట్టు చెప్పినట్టు బతికేయటానికి కాదు, ఈ చెట్టును అనుసరించి ఇంకా జీవితం అయిపోయిందిలే ఇంతేలే అనుకోవడానికి కాదు. ఎవరి జీవితం వాళ్ళు జీవిస్తారు. ఎవరి జీవితం వాళ్ళు జీవించడానికి ఎవరికి వాళ్ళకి సొంత శరీరం, సొంత ఇంద్రియాలు, సొంత బుద్ధులు, సొంత ఆలోచనలు ఇవ్వబడినాయి. మనం అది తప్పుదారులకు పోకుండా, గందరగోళాలు అయిపోకుండా ఒక వ్యవస్థగా తయారు చేసుకున్నాం, కుటుంబ వ్యవస్థగా, అంతే. లేకపోతే స్త్రీలు పురుషులు ఎవరికి సంబంధం లేకుండా ఎవరికాళ్ళు ఇష్టం వచ్చినట్టు కోరికలతో తిరుగుతూ జంతు ప్రపంచం అయిపోద్ది. అందుకని మానవ ప్రపంచాన్ని మనం తయారు చేసుకున్నాం. ఇందులో ఏ మనిషికైనా ఫస్ట్ తెలియవలసింది ఏంటంటే, నా అభిరుచులు, నా శరీరము ఎలా రూపురేఖలు వేరువేరుగా ఉన్నాయో, పక్క వాళ్ళ శరీర రూపురేఖలు వేరువేరుగా ఉన్నాయో, అలాగే అభిరుచులు, ఇష్టాలు, భావాలు అన్నీ వేరువేరుగా ఉంటాయి. వాళ్ళనే వాళ్ళగా బ్రతకనివ్వటమే జ్ఞానము, సత్యము, ఆధ్యాత్మికత, సాధన. సాధన కూడా ఇదే, వాళ్ళనే వాళ్ళగా బతకనివ్వండి, ఇంత సింపుల్ అది. ఇక్కడ మీరు ఆ జ్ఞానం లేనప్పుడు మొత్తం అజ్ఞానంగా ఉంటుంది. అక్కడే దైవీ విషయాల్లో కూడా అదేంటి, దేవుడు ఇంత గొప్ప దేవుడు, ఇంత మహిమపరుడు, ఇన్ని చేశాడు, ఇన్ని మహిమలు చేశాడు, ఇన్ని లీలలు చేశాడు, ఇన్ని అద్భుతాలు చేశాడు, ఇప్పుడు కూడా ఎన్నో అద్భుతాలు జరుగుతున్నాయి, అన్ని ఎన్నో చేస్తాడు, ఆయన కళల్లోకి వస్తాడు, కాపాడుతాడు, రక్షిస్తాడు,
అయ్యో ఎన్ని అనుభవాలు, ఎన్ని అనుభూతులు. మేము పుస్తకాలు రాసేస్తున్నాం, స్టేజీల మీద చెప్పేస్తున్నాం, ప్రపంచవ్యాప్తంగా ప్రచారం చేసి ప్రపంచ ప్రజలందరినీ ఈ దేవుడు భక్తుల్ని చేసేసి ఈయన యొక్క కృపని, ఈయన యొక్క అపార దయని, ఈయన యొక్క కరుణా కటాక్షములను ప్రజలందరికీ అందించేయాలని మేము జీవితాలు అంకితం చేసి తిరుగుతుంటే ఎవడో అర్థం చేసుకోడేంటి, మమ్మల్ని తిడతారేంటి, మా మతం తప్పు అంటారేంటి, మా గురువు తప్పు అంటారేంటి, మా విధానం తప్పు అంటారేంటి. అయ్యో పక్క విధానాలన్నీ తప్పుడు విధానాలు, ఎందుకు అందులో పోతున్నారు మీరు, అందరూ ఇందులోకి వచ్చేయండి అని ప్రేమతోనే వస్తున్నారు పాపం వాళ్ళు కూడా. ఇది ప్రేమ కాదు, అజ్ఞానము. నా సత్యాన్ని ఇతరులకు మీద రుద్ది వాళ్ళకు కూడా ఇది సత్యమే అని భావించటం, నా ఇష్టాన్ని ఇతరుల మీద రుద్ది వాళ్ళకు కూడా ఇది ఇష్టమే అని భావించుకోవటం, అలా నాకు సంబంధించిన సమస్తాన్ని ఇతరులకు చేయటం. వీళ్ళు ఇటువంటి వాళ్ళు కుటుంబ సభ్యులైతే ఆ కుటుంబం నరకమే చూస్తుంది. అందుకే కుటుంబ సభ్యుల మధ్య వచ్చే ఘర్షణలు. ముందు మీరు తెలుసుకోండి, ఆధ్యాత్మికత అంటే తర్వాత మాట్లాడుకుందాం. మనం జీవితంలో ముందు బ్రతకడంలో కుటుంబ జీవితం ఉంది, మనుషులతో కలిసి జీవిస్తాం, దీన్ని భౌతిక జీవితం అంటాం. ప్రతి పని మనుషులతోనే చేయాలి. అసలు ఆధ్యాత్మికమైన భౌతికమైన అది మనుషుల మధ్యనే సాగుతుంది. కాబట్టి ముందు మనిషిగా బ్రతికేటప్పుడు ఈ పరిమిత భావనలో, వేరు భావనలో, సృష్టి ఏర్పరిచిన విభేదత్వంలో, పరిమితిలో బ్రతికేటప్పుడు ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, మనకు నచ్చినట్టు మనం ఉండడం తప్పు కాదు, కానీ ఎవరికి నచ్చినట్టు వాళ్ళని ఉండనీయకపోవడం తప్పు. వాళ్ళు మీ పిల్లలు కావచ్చు, మీ జీవిత భాగస్వామి కావచ్చు, మీ తల్లిదండ్రులు కావచ్చు, మీ అన్నదమ్ములు కావచ్చు, మీ అక్క చెల్లెలు కావచ్చు, మీ అభిప్రాయాలు వారి మీద రుద్దకండి. మంచి అయితే చెప్పండి, చెప్పొద్దని అసలు అంటలా, మౌనంగా ఉండమని అసలు అంటలా. మీ అభిప్రాయం చెప్పండి, వాళ్ళ అభిప్రాయాలు వినండి, ఏది మంచిదో అందులో కొనసాగనివ్వండి, వాళ్ళ అభిప్రాయాల ప్రకారమే వాళ్ళు వెళ్ళాలి. ఒక తండ్రి బలవంతం చేస్తే, మా అమ్మాయితో పాటు చదువుకుంటున్న అమ్మాయి వేరే కోర్సులు జాయిన్ అయింది ఇంజనీరింగ్లో, ఆ కోర్సు వద్దు, నేను చెప్పిన కోర్సులో జాయిన్ అవ్వు అని ఆ తండ్రి బలవంతం చేస్తే, ఎందుకంటే ఆ కోర్సు చాలా మంచిది, నీకు వస్తుంది ఆ కోర్సు, నువ్వు అందులో జాయిన్ అవ్వు అని బలవంతం చేస్తే కొన్ని వందల వేల సార్లు తండ్రికి చెప్పింది, నానా నాకు ఆ కోర్సు ఇష్టం లేదు, నేను చదవలేను, నా తలకది అర్థం కాదు, నాకు అర్థమయ్యే దాంట్లో నేను చేరాను, ఇది నాకు ఇష్టం అంటే అది అర్థమవుతుంది. నేను ఇది చదవగలను, నన్ను ఇబ్బంది పెట్టద్దు అని చెబితే, చిన్నపిల్లల మాట ఎవరో వినకుండా ఆయన అనేక సార్లు చెబితే, ఇంట్లో భార్య ఇంకో చెల్లుంది, ఈమెకంటే చిన్నామి, వాళ్ళు కూడా తండ్రి వెళ్ళిపోయిన తర్వాత ఆ పాపని నాన్న మన కోసం ఇంత కష్టపడుతున్నాడు, ఇది చేస్తున్నాడు, నాన్న చెప్పినట్టు వినొచ్చు కదా అంటే పెద్దవాళ్ళకి అన్నీ తెలుసు అనేది మన అభిప్రాయం. అసలు ఎదుట వాళ్ళకి ఇదే చేయని బలవంత పెట్టేవాడికి ఏమీ తెలియదు అనేది ఆధ్యాత్మిక సత్యం. ఎందుకనంటే వాళ్ళకి అర్థమైందే వాళ్ళు చేయగలరు. వాళ్ళకి ఏం అర్థమవుతుంది, వాళ్ళ బుద్ధిని బట్టి, వాళ్ళ గుణాన్ని బట్టి, వాళ్ళ అవగాహన శక్తిని బట్టి, వాళ్ళ సామర్థ్యాన్ని బట్టి వాళ్ళకి అర్థమవుతుంది, వాళ్ళకి ఇష్టాలు ఏర్పడతాయి. అంత కామన్ సెన్స్ పాయింట్ మనకు తెలియకపోతే అలా మనకు కూడా అలాగే ఏర్పడినాయి. మనకు ఒకవేళ మనం అనుకుంటుంది మంచిదే అయినా, మనం అనుకుంటున్న దాంట్లో ఎంతకంటే ఉన్నతి పురోగతి ఉండేది నిజమే అయినా, అది వాళ్ళకి చదవటమే రానప్పుడు వాళ్ళు ఏం చేస్తారు. మా పాప వెళ్ళి సూసైడ్ చేసుకు చచ్చిపోయింది ఆ పాప. ఇలా ఎన్నో సంఘటనలు ఉన్నాయి. అసలు ఆ సంఘటనలు ఇన్ని అన్యాయని మనం చదవటం కూడా కుదరదు. కోకొల్లల సంఘటనలు ఉన్నాయి. అంటే అనేక ఆత్మహత్యలకు కారణం చుట్టుపక్కల మనుషులే అయి ఉంటారు. ముఖ్యంగా చిన్నపిల్లలు ఇళ్లలోంచి చదువుల సమయాల్లో పారిపోవటం, చదువుల సమయాలలో పిల్లలు తల్లిదండ్రుల పట్ల ద్వేషాలు పెంచుకోవటం, తల్లిదండ్రులకి పిల్లలకి విద్వేషాలు రావటం, భయపడటం, డిప్రెషన్లకు లోనవటం, ఇదంతా ఇంట్లో వాళ్ళదే. అలా భార్యాభర్తల మధ్య కూడా ఇలాగే ఉంటుంది, ఏ బంధంలో అయినా ఇలాగే ఉంటుంది. అందుకే ఎక్కువ అసలు స్ట్రెస్లకి, డిప్రెషన్లకి, ఒత్తిళ్ళకి, ఆందోళనలకి కారణం ఏంటి అంటే తమ పక్క వాళ్ళే, తమ కుటుంబ సభ్యులే. బాబోయ్, ఇప్పుడు కొంతమంది పిల్లలు అసలు తల్లిదండ్రులను మాట్లాడినవారు అరిసేసి కరిసేస్తుంటారు, లేదంటే గోడకో కొట్టుకుంటాం, లేదా బెదిరిస్తూ ఉంటారు, పారిపోతాం, చచ్చిపోతాం, సూసైడ్లు చేసుకుంటాం అని. అలాంటి పిల్లలు చాలా మంది తెలుసు నాకు. అలా ఎదుట వాళ్ళని ఎప్పుడూ కూడా తమ అభిప్రాయాలతో రుద్దేద్దాం అనుకోవడం అజ్ఞానం. ఇక్కడ ఈ సృష్టి అసలు ఎప్పుడు కూడా విభిన్నతతో ఉన్నది. నాకు ఎలా అభిప్రాయాలు ఏర్పడినాయో, నాకు ఎలా ఏది మంచిది అనిపిస్తుందో, నాకు ఎలా అయిష్టాలు ఏర్పడినాయో అందరికీ అలాగే ఉంటాయి.
ముందు విషయం తెలుసుకోండి చాలు, మీ కుటుంబ జీవితాలు అద్భుతంగా ఉంటాయి. అప్పుడు ఏం చేయాలి? ఎవరి స్వేచ్ఛలో వాళ్ళు నెలలో ఏం జరగాలి అది జరుగుద్ది, అది వాళ్ళ జీవితం. నా పిల్లల జీవితం నేను తీర్చిదిద్దేస్తానంటే నువ్వెలా తీర్చిదిద్దుతావు? వాళ్ళు కదా నడవాల్సింది. కాళ్ళు వాళ్ళవే, చేతులు వాళ్ళవే, మెదడు వాళ్ళదే, ఇంద్రియాలు వాళ్ళవే. బతకాల్సింది వాళ్ళు, బ్రతుకు వాళ్ళదే. ఇష్టాలు అభిప్రాయాలు అన్నీ వాళ్ళవే. నీ వాళ్ళ మీద రుద్దేస్తే కుదరదు. అప్పుడు వాళ్ళ ఏమైపోతే చచ్చిపోతుంటాయి. ఇప్పుడు ఒక తండ్రి ఒక తల్లి తన మొత్తం తెలివితేటలను పిల్లలకి ఉపయోగించి ఇలా చేయి, అలా చేయి, అలా చేయి, ఇలా చేయని మొత్తం వీళ్ళు చెప్పుకుంటూ చేయించుకుంటూ వెళ్ళిపోతున్నారు. అప్పుడు ఏమైంది? వాళ్ళలో తెలివి చచ్చిపోయింది. వాళ్ళ మెదడిని ఎదగనివ్వట్లేదు. మీరు ఆ విషయం మీకు తెలియట్లా. ఇంకా వాళ్ళు వంటింటి కుందేళ్ళలాగా అయిపోతారు, పంజరంలో పక్షుల్లాగా అయిపోతారు. మీరు చెప్పినట్టే చేయగలరు, ఎప్పుడు సలహాలకు వస్తారు. పెద్దోళ్ళు అయిపోయినా నాన్న ఏం చేయాలంటారు. పెళ్ళిళ్ళు అయిపోయినా ఇప్పుడు అలాగే ఏం చేయాలి, మా నాన్న లేకపోతే మా జీవితం లేదంటారు, మమ్మ లేకపోతే మేము బతకలేమంటారు. అలాంటి ఇళ్ళు బోర్డు చూశాను. పక్షులు స్వతంత్రంగా రెక్కలతో ఎలా ఎగురుతున్నాయో, ఎక్కడికక్కడ మొక్కల నుంచి జంతువుల నుంచి ఏ జాతికి ఆ జాతి స్వతంత్రంగా తన జీవితాన్ని ఎలా సాధించుకుంటుందో అలా ప్రతి మనిషిని ఎగరనివ్వండి, ఎదగనివ్వండి, పెరగనివ్వండి. దానికి మీరు సహకరించండి. ఇది ఆధ్యాత్మికత చెప్పేది, ఇది జ్ఞానం చెప్పేది, ఇదే సాధన. సాధన అంటే అసలు ఏమీ లేదు. జీవితంలో ఆచరించవలసిన సాధన ఇంతే. ఇదే సంపూర్ణ ఆధ్యాత్మికం, ఇదే సంపూర్ణ జ్ఞానం. ఎదుటవారు కూడా అలాంటి వారే. అందుకని స్వీయ బాడీ ఫంక్షనింగ్ తెలుసుకోమంటాను. ఎప్పుడు ఆధ్యాత్మిక చదవండి, అందులో అద్భుతాలు మహిమలు ఏమి ఉండవు. మన శరీర పనితీరు ఎలాగో అందరి శరీర పనితీరులు అలాగే, మనకు ఏర్పడిన ఇష్టాలు ఎలాగో అందరికీ అలాగే ఏర్పడతాయి. కానీ అన్ని విభిన్నంగా ఉంటాయి. విభిన్నత సృష్టి యొక్క ధర్మము. నా మాట వింటలేదు నా కొడుకు, నా మాట వింటలేదు నా వాళ్ళు, నా మాట వింటలేదు నా స్నేహితులు, నా మాట వింటలేదు, నా మాట వింటలేదు, నా మాట వింటలేదు, బుర్ర బద్దలు కొట్టేసుకుంటాను నేను అని బుర్రలు పీక్కునే వాళ్ళందరికీ అజ్ఞానంలో కొట్టుకు చచ్చిపోతున్నారని అర్థం. నీ మాట వినటానికి అసలు సృష్టి ఎవరిని ఇక్కడ సృష్టించలేదు. నీ మాట నువ్వే వినాలి అంతే. ఎందుకని అది నీ మాట కాబట్టి. కాదని కొంతమంది అధికారం సాగిన వాళ్ళు, బలం ఉన్నోళ్ళు, ఏ స్థానాల్లో ఉన్నాయి, తల్లిదండ్రులు కావచ్చు, పిల్లలు కావచ్చు, ఏదైనా బలం ఉన్నోళ్ళు, అంటే నేను చెప్తుంది మొత్తం కుటుంబ సంబంధ బాంధవ్యాలు లేదా యజమానులు, వృత్తి వ్యాపార ఉద్యోగాలు, మనుషులతో ఉండే రిలేషన్సేగా, ముఖ్యంగా కుటుంబ సంబంధ బాంధవ్యాలు. బలం ఉన్నోళ్ళు ఎదుటి వాళ్ళ మీద దాన్ని సాగించుకుంటూ వెళ్ళిపోతారు. అదే క్రూరత్వం. ఎందుకని ఒక సహజత్వాన్ని చంపేస్తున్నారు మీరు. మీ ఆలోచనతో వాళ్ళు బతకాలి అనుకున్నప్పుడు వాళ్ళ ఆలోచనలు చచ్చిపోతాయి. వాళ్ళని ఆలోచింపనివ్వాలి. ఎందుకంటే దేవుడు వాళ్ళకి ఆలోచించే శక్తిని ఇచ్చాడు. సృష్టి వాళ్ళకి ఆలోచించే శక్తిని ఇచ్చింది. ఆలోచన శక్తి మీకు ఎలా ఉందో అందరికీ ఉంది. ఎదగనే ఉండే ఆ మెదడునే. అలా ప్రతి అవయవము మనలాగానే స్పందిస్తుంది. వాళ్ళకి స్పందించనే ఉండి అప్పుడు అవి ఎదుగుతూ ఉంటాయి. శరీరం ఎదుగుతున్నట్టుగా మెదడు ఎదుగుద్ది, జ్ఞానం ఎదుగుద్ది, విచక్షణ శక్తి ఎదుగుద్ది, వివేకం ఎదుగుద్ది. 2-3 సార్లు పడినా ఉండి పర్వాలేదు, పడితేనే నడకొస్తుంది. ఎన్నిసార్లు పడి ఉంటాడు ఒక పిల్లవాడు నడవటానికి, ఎన్నిసార్లు పడి ఉంటుంది ఒక పిల్ల నడవటానికి చిన్నతనంలో. ఈ సత్యాన్ని మీరు గుర్తించకపోతే మీ జీవితం అస్తవ్యస్తం అవుతూ ఉంటుంది. ఎందుకంటే అందరూ నన్ను ప్రేమించట్లేదు, నా ప్రేమను గుర్తించట్లేదు అని దుఃఖపడిపోయి డిప్రెషన్కి వెళ్ళిపోతుంటారు మీరు. ఈ సత్యాన్ని మీరు గుర్తించకపోతే మీ ఎదుటి వాళ్ళు అసలు మీతో కలిసి జీవించటమే కష్టమైపోద్ది. వాళ్ళు ఎక్కడైనా సరే, కుటుంబ సభ్యులు కావచ్చు, వృత్తి వ్యాపార ఉద్యోగాలు కావచ్చు, స్నేహితులు కావచ్చు, ఏ బంధమైనా సరే మీకు నమస్కారం. అసలు ప్రపంచంలో ఇప్పుడు మనుషుల మధ్య ఉన్నటువంటి అశాంతికి మొత్తం కారణం ఇదే. ఒక మనిషి తనలాగానే అందరూ అని అనుకోలేకపోవటమే, విభిన్నత సృష్టి ధర్మం అనుకోలేకపోవటమే, తనకు అనుకూలంగా అందరూ ఉండాలనుకోవటమే. ఇది ఎంత దూరం వచ్చేసిందంటే దానికి మతాలు ఏర్పరుచుకున్నారు. ఆ మతంలో సమూహం అంతా మనం అందరం ఒకటి అన్నారు. దానికి మళ్ళీ ఆచార వ్యవహారాలు, పద్ధతులు, సాంప్రదాయాలు, కట్టుబొట్టు, తీరు, తెన్నులు ఏర్పాటు చేసుకున్నారు. దేవుళ్ళను కూడా తయారు చేసేసుకున్నారు. దైవ మార్గాలు కూడా పెట్టేసుకున్నారు. మొత్తం సృష్టి రచన కూడా వాళ్ళే చేసేసుకున్నారు. ఆ మత ప్రకారం సృష్టి ఎలా ఏర్పడింది ఒకలా ఉంటుంది, ఈ మత ప్రకారం సృష్టి ఏర్పడింది ఒకలా ఉంటుంది, ఇంకో మత ప్రకారం సృష్టి ఏర్పడింది ఒకలా ఎలా ఉంటుంది, ఇంకోలా ఉంటుంది. అలా ఎవరికాళ్ళు సృష్టి రచనలు కూడా వాళ్ళు వేరువేరుగా వాళ్ళ దేవుడితో చేసేసారు. ఇదంతా మనుషులు చేసిందే ఇక అందరూ కూడా. లేకపోతే వేరువేరుగా సృష్టి ఎందుకు ఉంటుంది? సృష్టి ఏదో ఒక పద్ధతిలోనే పోద్ది. అనేకంగా చేశారు. ఎవరికాళ్ళు నాదే కరెక్ట్ అన్నారు. అలాగే మళ్ళీ సృష్టికి సంబంధించిన, అంటే మనిషికి సంబంధించిన సాధన విధానాలు అనేకం చేసేసారు, పద్ధతులు అనేకం చేసేసారు. అనేక రకాలైనటువంటి మరణం తర్వాత జరిగే చర్యలు,
పునర్జన్మలని కొందరు, పునర్జన్మలు లేవని కొందరు, స్వర్గ నరకాలని కొందరు, స్వర్గ నరకాలు లేవని కొందరు. ఎవరి కాళ్ళు వాళ్ళ దైవలోకాలు, వాళ్ళ దైవ విధానాలు సృష్టి చేసేసారు. వీళ్ళు తయారు చేశారు, వీళ్ళు రాసేసారు. ఇందులో ఏది సత్యం ఏది తప్పని నేను అంటలా, అన్ని రైట్. ఎందుకో తెలిసే, విభిన్నత. అందరికీ విభిన్నంగా అనిపిస్తుంది, విభిన్నంగా అర్థమవుద్ది, విభిన్నంగా భావించుకుంటారు, విభిన్నంగా ఊహలు వస్తాయి. ఆ విభిన్నతలోంచి వాళ్ళ భావాలకు తగ్గట్టు దీన్ని తయారు చేసుకున్నారు. కానీ ఇది మొత్తం మనుషులు తయారు చేసింది. ఇందులో దేవుడికి ఏ సంబంధం లేదు, సృష్టికి ఏ సంబంధం లేదు, విశ్వశక్తికి ఏ సంబంధం లేదు, ప్రకృతి శక్తికి ఏ సంబంధం లేదు, దైవశక్తికి ఏ సంబంధం లేదు. ఇది మనిషి ఊహాలోకాల్లోంచి పుట్టింది మతం. అందుకే మనిషి మతిలోంచి పుట్టింది కాబట్టి దాని పేరు మతం. మనిషి బుర్రలోంటి సృజనాత్మకత ఊహించుకున్నాడు, తనే ఒక దేవుణ్ణి ఆసరాగా తయారు చేసుకున్నాడు, తన భయంలోంచి, తన భావంలోంచి తయారు చేసుకున్నాడు. దానికి తనే ఆచార సాంప్రదాయాలు, విధానాలు, పద్ధతులు పెట్టుకున్నాడు. ఇవన్నీ తప్ప రైట్ అంటే తప్ప రైట్ కాదు, నడవడానికి అన్ని మార్గాలే. కానీ ఇక్కడ గుర్తించాల్సింది తప్ప రైట్ అనేకం ఉన్నాయి ఏంటని కాదు. అసలు ఇన్ని మార్గాలలో ఏది సూటి అయిన మార్గం అంటే, సూటి అయిన మార్గం ఏమీ లేదు. మీకు ఏది అర్థమవుతుందో అదే సరైన మార్గం. మీకు అర్థమవకపోతే ఉపయోగం ఏముంది? ఇప్పుడు మీకు అర్థం అవ్వాలి కదా, అది మీరు నడవాలి, ఆ మార్గంలో మీరు సాధన చేయాలి, అందులో మీరు ముందుకు సాగాలి అంటే అది మీకు అర్థం అవ్వాలి, అవును అనిపించాలి, అది నిజం అనిపించాలి. అందుకని ఎవరికి అర్థమైన దాంట్లో వాళ్ళు ఉన్నారు, ఎవరికి అర్థమైన దాంట్లో వాళ్ళు సాగుతున్నారు, అంతే. అప్పటికదే. తర్వాత మళ్ళీ అర్థమయ్యాయి మారుతూ ఉంటాయి కూడా. ఇవి అర్థమయ్యాయి మారుతూ ఉన్నప్పుడు మతాలు మారిపోతారు, గురువులు మారిపోతారు, జ్ఞాన విధానాలు మారిపోతాయి, పద్ధతులు మారిపోతాయి, మళ్ళీ ఇంకో దాంట్లోకి వెళ్ళిపోతూ ఉంటారు. కాలగమనంలో అర్థం అవటం మారుతూ ఉంటుంది, ఎదుగుదలలో అర్థం అవటం మారుతూ ఉంటుంది, అనుభవాలు వచ్చిన కొద్దిగా అర్థం అవటం మారుతూ ఉంటుంది. ప్రతి నిమిషము, ప్రతి సెకను, పుట్టిన ప్రతి జీవికి ఎదుగుదలలో మొత్తం జ్ఞానం మారిపోతూ ఉంటుంది. శరీరం ఎలా మారిపోతుందో అలా సమస్తం లోపల జ్ఞానం మారిపోతూ ఉంటుంది. ఎందుకని అనుభవాలతో జ్ఞానం తయారవుతూ ఉంటుంది, జ్ఞానం మారిపోతూ ఉంటుంది. ఈ విషయం గుర్తించినప్పుడు మీరు చాలా హాయిగా చేస్తారు. చక్కగా పొద్దున్నే ఉదయం లేచారు, మీ పనులేంటో మీకు సంబంధించిన సంస్థ మీరు చేసుకోండి, ఎవరికి అడ్డం వెళ్ళకండి. ఈవెన్ బాత్రూమ్ దగ్గర నుంచి చాలా మంది బాత్రూమ్ల కాడ గొడవలు చెప్పిన వాళ్ళు ఉన్నారు. ఇళ్లలో భార్య, భర్త, పిల్లలు అందరూ ఒక్కసారి లెగుస్తారు. ఆ ఒకే బాత్రూంలోకి దూసుకెళ్ళిపోవాలి అందరూ. లేదా 2 బాత్రూంలు ఉంటే ఒకరికొకళ్ళు అడ్డం వస్తుంటారు, అన్నిటికీ అడ్డం వస్తుంటారు. అందరూ అప్పుడే స్కూళ్ళకు పరిగెత్తాలి, చదువులకు పరిగెత్తాలి. ఎందుకంటే మన కుటుంబ సభ్యులే కదా, చిన్న అడ్జస్ట్మెంట్లు చేసుకోకూడదు, కొంచెం ముందు కొంచెం వెనక. లేదా ఆ గొడవలు లేని వాళ్ళు, ఎవరి రూములు వాళ్ళకున్న వాళ్ళకి అసలు ప్రాబ్లమే లేదు. అప్పుడేమవుద్ది, అభిప్రాయ భేదాలతో ఇతరుల మీద పడతారు. నా పద్ధతి కరెక్ట్, నా ఆలోచన కరెక్ట్, నాకు అర్థమైంది కరెక్ట్ అని. అసలు కరెక్ట్ నీకు మాత్రమే, అది నీకు మాత్రమే అది కరెక్ట్. ఇప్పుడు నేను చెబుతున్న విషయాలు ఏవైనా నాకు మాత్రమే కరెక్ట్, మీకు కరెక్ట్ కాదు. మీకు కరెక్టో కాదో మీరు విని నిర్ణయించుకొని మీకు అర్థమయ్యి నిజం అనిపిస్తే మీకు కరెక్ట్. ఇప్పుడు ఇదే విషయాలు కొందరు విని వాళ్ళకి ఇందులో తప్పులు కనబడి అర్థం అవ్వక వాళ్ళు వ్యతిరేక కామెంట్లు పెడతారు. వాళ్ళకి అది కరెక్ట్ కాదు. అలానే వాళ్ళు వ్యతిరేక కామెంట్లు పెట్టడం, నెగిటివ్ కామెంట్లు పెట్టడం, నన్ను తిట్టడం నాకేం ఇబ్బంది కాదు, అసలు నేను బాధపడట్లేదు. ఎందుకనంటే అది భిన్నత్వమే లోక తీరు. అది వ్యతిరేకత ఎప్పుడూ ఉంటుంది, విభిన్నత ఎప్పుడూ ఉంటుంది. ఇక్కడ అది లోక తీరు. వాళ్ళు నాకు శత్రువులేం కాదు, నేను ఎవరో తెలియదు కూడా అసలు ఎవరికి. కానీ ఆ విషయం వాళ్ళకే అర్థం అవడం లేదు. అర్థం అవనప్పుడు వాళ్ళు ఖచ్చితంగా దాన్ని అలా చెబుతూ ఉంటారు. అందుకని వ్యతిరేకతని మన మీద ద్వేషంగానో, పగగానో, శత్రుత్వంగానో, మనం అంటే పడకో, మనకు విరోధంగా చెప్పాలనో, మన అహంకారంతో అంటున్నారనో భావించుకోకూడదు. ఏ బంధంలోనూ భావించుకోకూడదు. కుటుంబ సంబంధ బాంధవ్యాలు అసలు భావించుకోకూడదు. అది వాళ్ళ అభిరుచి, అది వాళ్ళ ఇష్టం. వాళ్ళ ఇష్టాన్ని కదా వాళ్ళకు వదిలేసి వాళ్ళని బతకనివ్వాలి. అది కదా స్వేచ్ఛ అంటే. ఇప్పుడు మనుషుల్ని జైల్లో పెడతారు, తప్పులు చేసిన వాళ్ళని. ఏమి చేయరు, అక్కడ ఏం కొట్టరో తిట్టరో. జైలు శిక్ష అంటే ఏంటి? నీ ఇష్ట ప్రకారం జీవించే అవకాశం లేదు. గవర్నమెంట్ పెట్టినటువంటి విధానాలలో ఆ 4 గోడల మధ్యలో వాళ్ళు చెప్పినట్టు నువ్వు ఉండటమే. నీ ఇష్టం వచ్చినట్టు జీవించడానికి ఛాన్స్ తీసేసాం, అంటే స్వేచ్ఛ తీసాం. 4 గోడలు కట్టాం, నువ్వు పారిపోకుండా ఏర్పాట్లు చేసాం. నీ ఇష్టం వచ్చినట్టు జీవించే అవకాశం అసలు నీకు ఇవ్వట్లేదు, ఒక గదిలో పడేసాం. నువ్వు పడుకోవచ్చు, తినొచ్చు, తాగొచ్చు, కాలకృత్యాలు తీర్చుకోవచ్చు. నువ్వు పగలు తిరగడానికి ఆ 4 గోడల మధ్యలో అవకాశం ఉంది. నీ పక్కన వాళ్ళతో మాట్లాడుకోవచ్చు, అన్నీ చేయొచ్చు.
కానీ అవన్నీ మేము చెప్పిన టైంలో మేము చెప్పిన ప్రకారం మా నియంత్రణలో మీ అందరి మీద, అంటే ఖైదీలుగా ఈ జైల్లో ఉన్న మీ అందరి మీద ఒక ఆధిపత్యం నడుస్తూ ఉంటుంది, ఒక యజమానిత్వం ఉంటుంది. ఎందుకని మీరు తప్పులు చేసి వెళ్ళారు కాబట్టి, మిమ్మల్ని బయటకు వెళ్తే మళ్ళీ తప్పులు చేస్తారు కాబట్టి, మీ వలన ఇతరులకు ఇబ్బందులు కాబట్టి. జీవితంలో అంతే, ఎవరి వలన ఇతరులకు ఇబ్బందులు కలుగుతున్నాయో అవి బాహాటంగా దొరికిపోయిన వాళ్ళందరూ కూడా శిక్షలు అనుభవిస్తూ ఉంటారు జైళ్లలో, అనేక రకాల శిక్షలు రకరకాలుగా. ఇలా బాహాటంగా దొరకని వాళ్ళందరూ కూడా సృష్టి వేసే శిక్షలు అనుభవిస్తూ ఉంటారు. అవి శారీరక అనారోగ్యాలు, మానసిక బాధలు. ఇంతే సృష్టి వేసే శిక్షలు. అయితే సృష్టి వేసిందే లేదు, ఎఫెక్ట్, కర్మఫల ఎఫెక్ట్, నువ్వు చేసుకుంది నీకు తిరిగి వచ్చింది అంతే. ఇప్పుడు జడ్జి గారికి నీ మీద కోపమేం లేదు, కోర్టులో లాయర్ గారికి నీ మీద కోపమేం లేదు, నిన్ను పట్టుకున్న పోలీసులకు నువ్వు కోపమేం లేదు, కానీ నువ్వు దొంగతనం చేసావు, నువ్వు వాడిని పొడిచేసావు, నువ్వు అక్రమ సంబంధాలు పెట్టుకుని ఎవరినో చంపేసావు, ఎవరన్నా చీటింగ్లు వేసి అయ్యేసి ఇయ్యేసి చీటింగ్లు చేసి వాళ్ళ డబ్బు కొట్టేసావు. ఏదో నువ్వు చేసిన తప్పుకి వాళ్ళు చట్ట ప్రకారం శిక్షించారు తప్ప అసలు నువ్వు ఎవరో వాళ్ళకి తెలియదు, నీతో వాళ్ళకి ఏ గొడవ లేదు, ఏ పగ లేదు. సృష్టి కూడా అంతే, నువ్వు చేసినటువంటి పనుల ఫలితాలను నీకు రివర్స్లో ఇచ్చింది తప్ప నీ గురించి ఏ ధ్యాస లేదు. మొత్తం సృష్టి ఇలాగే ఉంటుంది, అందరికీ ఇలాగే ఉంటుంది. ఇలా జైళ్ళు డైరెక్ట్గా మనం ప్రపంచంలో దొరకనటువంటి సామాన్య తప్పులు, అంటే తల్లిదండ్రులు పిల్లల మీద వాళ్ళ అభిప్రాయాలు రుద్దేయటం, పిల్లలు తల్లిదండ్రులను బ్లాక్మెయిల్ చేయటం, అనేక సంబంధ బాంధవ్యాల మధ్య ప్రేమ పేరుతో వీళ్ళ అభిప్రాయాలు వాళ్ళ మీద రుద్దేసి వాళ్ళ స్వేచ్ఛను హరించేసి ఎదుటి వాళ్ళని ఎప్పుడు మానసిక అశాంతికి గురి చేయటం, బాధలకు గురి చేయటం, పైకి చెప్పుకోలేక అయ్యో నా భర్త ప్రేమిస్తానే ఉన్నాడు కానీ గుర్తించి సావడేంటి, నా ఇష్టాన్ని అడగడేంటి, వాడిష్టం వచ్చి రోజు తెచ్చి తినమంటాడేంటి, అలాగే నా ఆవిడ నా ఇష్టాన్ని గుర్తించదేంటి, ఆమెకి ఇష్టం వచ్చి రోజు వండేసి తినమంటదేంటి, ఇదేం ప్రేమరా నాయన, రాక్షస ప్రేమలాగా ఉంది. అంటే మనకిష్టమైన ఎదుటి వాళ్ళని చెయ్యమంటమే రాక్షస ప్రేమ, అంతకంటే ఇంకేం లేదు. దైవ ప్రేమ అంటే ఏంటో తెలుసా? ఎదుటి వాళ్ళకి ఏమి ఇష్టమో తెలుసుకుని వాళ్ళ స్వేచ్ఛను భంగపరచకుండా వాళ్ళకిష్టమైన వాటిని వాళ్ళకి చేసి పెడుతూ వాళ్ళకిష్టమైన మార్గంలో వాళ్ళు నడవడానికి మనం వాళ్ళకి సహకరించడం, అవి బాధ్యతలు, కర్తవ్యములు. అంతే తప్ప నా ఇష్ట ప్రకారం మీరందరూ జీవించాలని చెప్పే ఎవ్వరూ కూడా బాధ్యత కర్తవ్యం చేస్తున్న వాళ్ళు కాదు, క్రూరులైనటువంటి రాక్షసులు. రాక్షసుల కోసం ఎక్కడికో వెళ్ళక్కర్లా. ఒకవేళ సపోజ్ తల్లిదండ్రులు మేము ఇలాగే ఉంటాం, మా సంపాదన మేము సంపాదించాం, మా డబ్బు మా కీర్తి మా మీద మీరు బతుకుతున్నారు కాబట్టి మేము చెప్పినట్టు వినాల్సిందే అంటే, నేను చెప్పినట్టు వినకపోతే నా ఇంట్లోంచి వెళ్ళిపోండి అని చిన్నతనం నుంచి చెబుతున్న తండ్రిని చూశాను నేను. అంటే బయట ఇళ్లలో తండ్రులు ఎక్కువ తెలియదుగా, పక్క ఇళ్లలో బంధుమిత్రులు స్నేహితులు చెప్తారుగా, అలాంటి తండ్రిని చూశాను నేను. ఒక తండ్రిని చూశాను, అది చెప్పేవాళ్ళు. చిన్నతనం నుంచి సుమారుగా నాకు తెలిసినటువంటి ఆ కొడుక్కి 50 ఏళ్ళు వచ్చే వరకు ఆ తండ్రి చెబుతున్న ఒకటే మాట, నా ఇష్ట ప్రకారం ఉంటే ఇక్కడ ఉండు, లేకపోతే వెళ్ళిపో. ఏంటి, చిన్నతనం నుంచి ఆ కొడుకు ఊహ తెలిసినటువంటి వయసు నుంచి, అంటే 7 ఏళ్ళు 8 ఏళ్ళు 9 ఏళ్ళు 10 ఏళ్ళు ఊహ తెలుస్తుందిగా, నేను నాకు ఇష్టమైన బట్టలు తెచ్చిస్తా కట్టుకో, నేను నాకు ఇష్టం వచ్చిన తిండి పెడతా తిను, నేను అన్నీ నీకు మంచిగా చేస్తా, నేను మంచి చేస్తున్నాను నువ్వు గుర్తించాలి, అన్నీ మంచిగా నీకు మంచిగా చేస్తాను. నిజంగా మంచిగా చేస్తున్నాడు, తిండే పెడుతున్నాడు, బట్టలు వేస్తున్నాడు, ఎందుకు ఇవ్వట్లేదు, కానీ ఆయనకి ఇష్టం వచ్చినవి చేస్తున్నాడు. అన్నీ ఆయన ఇష్టాలు ఇంట్లో వాళ్ళందరి మీద రుద్దేస్తున్నాడు. ఆయన ప్రపంచంలో బయట ప్రజలకి చాలా గొప్పవాడయ్యాడు. అంటే బయట ప్రజలకి ఇప్పుడు సంబంధం లేని వాళ్ళు ఉన్నారనుకోండి, ఊరికి అసలు మనకి ఏ సంబంధం లేని బయట బంధుమిత్రులు ఉన్నారు, వాళ్ళతో మనకేం బాధ్యతలు లేదు, వాళ్ళ మీద మనకేం బంధుత్వంగా తప్ప వాళ్ళకి మనం చేయవలసినటువంటి విధేమి లేదు, బాధ్యతలు లేవు, అవి మన కర్తవ్యాలు కాదు. అటువంటి వాళ్ళందరికీ సపోజ్ అది మనకి ఇష్టమైన చాక్లెట్ ఉంది, ఆ చాక్లెట్ మనకి ఇష్టం, అవి 100 చాక్లెట్లు కొని అందరికీ పంచాం, వాళ్ళకి బాధ్యత లేదు, వాళ్ళకి నేనేమీ చేయక్కర్లేదు కాబట్టి ఇప్పుడు వాళ్ళందరూ ఏమనుకుంటారు, ఈయన చాలా మంచోడు చాక్లెట్ పెట్టాడు అనుకుంటారు. ఏమిచ్చాడని చూడరు, ఇవ్వటం అనే గుణంలో గొప్పతనాన్ని చూస్తారు. ఎందుకని, బాధ్యత లేని చోట నువ్వు ఇచ్చేది ఎక్స్ట్రా ఇచ్చినట్టు వాళ్ళకి, కానీ బాధ్యత ఉన్న చోట నువ్వు ఇచ్చేది నువ్వు ఇవ్వాల్సింది, నీ కర్తవ్యం, నీ బాధ్యత. అప్పుడు నువ్వు ఏ చాక్లెట్ ఇవ్వాలి వాళ్ళకి, నువ్వు ఏ చాక్లెట్ తింటావని అడిగి వాళ్ళకి ఇవ్వాలి. ఇలా ఆ తండ్రి ప్రపంచంలో లక్షల మందిని తన చుట్టూ తయారు చేసుకుని పెద్ద గొప్పవాడయ్యాడు. కానీ ఆయన సొంత కుటుంబ సభ్యులు ఎవరు ఆయనతో లేరు, ఆయన వదిలేశారు, నువ్వు వద్దు నాకనే స్థితికి వచ్చారు.
నీ దగ్గర ఎంత డబ్బు ఉన్నా, ఎంత కీర్తి ఉన్నా, ఎంత ప్రతిష్ట, నీ కీర్తి వద్దు, నీ డబ్బు వద్దు, నువ్వు వద్దని. ఎందుకో తెలుసా? 50 ఏళ్ళు అదే చెబుతున్నాడు. వాళ్ళ కొడుకు తెలుసు నాకు. వాళ్ళ కొడుక్కి సుమారు 50 ఏళ్ళు వచ్చినాయి. చిన్నతనం నుంచి తెలిసిన కాడి నుంచి నేను ఇచ్చిన పెన్సిల్ వాడుకో, నేను ఇచ్చిన ఎరేజర్ వాడుకో, నేను ఇచ్చిన పెన్ను వాడుకో, నేను కొనిచ్చిన బట్టలు కట్టుకో, నేను కుట్టించుకోమని టైలర్ దగ్గర కుట్టించుకో, నేను నిక్కరంటే నిక్కరే కుట్టించుకో, నేను ఫ్యాంట్ అంటే ఫ్యాంటే కుట్టించుకో, ఏదైనా అన్నీనే. అలానే కూలింగ్ గ్లాసెస్, కళ్ళజోళ్ళు, వాచీలు అన్ని కొని పెడతా. కానీ నాకు ఇష్టం వచ్చిన కొని పెడతా. మంచోడు ఆయన అన్ని చేశాడు. షూస్ కొని పెడతా, అన్ని కొని పెడతా, బట్టలు కొని పెడతా, అసలు ఏ తక్కువ చేయాలి, కారుల్లో తిప్పుతా. కానీ నాకు ఇష్టం వచ్చినప్పుడు తిప్పుతా, నాకు ఇష్టం వచ్చిన ఊరు తిప్పుతా, నాకు ఇష్టం వచ్చిన కారు ఎక్కిస్తా. సమస్తము చేశాడు, అసలు చేయలేదు అనడానికే లేదు. ఇప్పుడు ఆ తండ్రి పాపం కూర్చొని దుఃఖిస్తూ ఉంటాడు. వీళ్ళ కోసం ఇన్ని చేశాను, వీళ్ళ కోసం ఇన్ని చేశాను, నా జీవితం అంకితం చేసేసాను, కానీ పాపం నా కుటుంబ సభ్యులు నన్ను అనుసరించట్లేదు, నన్ను గుర్తించట్లేదు అంటాడు. ఎంత విచిత్రమైన అజ్ఞానమో. కానీ దీన్ని జ్ఞాన రూపంలో అతను ఎంతో మందికి బోధిస్తున్నాడు. ఎందుకో తెలుసా? బయట వాళ్ళు అంటే ఎక్కడ బాధ్యత లేదో, ఎక్కడ కర్తవ్యం లేదో, ఎక్కడ నువ్వు వాళ్ళ బరువు మోయాల్సిన అవసరం లేదో, అక్కడ నువ్వు చిన్న చాక్లెట్ ఇచ్చినా కూడా అది అద్భుతమైనటువంటి ఒక ప్రక్రియగా కనపడుతుంది. నువ్వు ఎంతో గుణవంతుల్లో కనపడతావు అందరికి. మనకు సంబంధం లేని వాళ్ళు ఇంటికి వెళ్ళి వాళ్ళకి ఏదైనా సహాయం చేసి పెట్టాం. మనకే సంబంధం లేని వాళ్ళు లేదా హాస్పిటల్లో ఉంటే వాళ్ళకి వెళ్ళి తోడున్నాం. మనకి ఏ సంబంధం లేని వాళ్ళకి రోజు రోడ్డు మీద కూర్చొని ఒక కుండ పెట్టుకొని మంచినీళ్ళు ఇస్తున్నాం. ఎంత పొగుడుతారండి? చలివేంద్రాలు ఇవన్నీ అవేగా. అటువంటి ఇష్టం పాపం ఆయనకి పొగడ్తలు కావాలి. బయట అందరూ లక్షల మంది పొగుడుతున్నారు, నన్ను అనుసరిస్తున్నారు, నన్ను అసలు నువ్వు నాకు ఎదురు చెబుతావేంటని ఆయన తన కొడుకుని పోలీసార్లు అడిగాడు. ఆ కొడుకు ఎదురు చెబుతుంది నీకు కాదు, నేను కట్టుకునే బట్టలు నా ఇష్ట ప్రకారం కొనిపెట్టని అడుగుతున్నాడు. నా జీవితం నా ఇష్ట ప్రకారం జీవించని నన్నని అడుగుతున్నాడు. ఏంటి 51 ఏళ్ళకే తండ్రిని వదిలేసాడు ఆ కొడుకు. ఇక నువ్వు వద్దు, నీ డబ్బు వద్దు, నీ కీర్తి వద్దు, నీతో వద్దు. కానీ ఆయన బాగా పేరు తెచ్చుకున్నాడు బయట. ఎందుకని? సంబంధం లేని చోట, బాధ్యత లేని చోట, కర్తవ్యం లేని చోట ఎక్కడైనా సరే నువ్వేం చేసినా గొప్పగానే ఉంటుంది. ఎందుకని? నువ్వేం చేయక్కర్లే అక్కడ. అసలు నువ్వు ఉచితంగా చేస్తున్నావు ఊరికి అంతే. అవన్నీ గొప్ప కార్యాలుగా కనపడతాయి. కానీ నీ బాధ్యతల దగ్గర నువ్వు ఎలా ఉన్నావు, నీ కర్తవ్యాల దగ్గర నువ్వు ఎలా ఉన్నావు, నీ విధి నిర్వహణ దగ్గర నువ్వు ఎలా ఉన్నావు, అది ధర్మము. అక్కడ ధర్మాన్ని తప్పావు నువ్వు. ఆ ధర్మం తప్పిన ఫలం నువ్వు ఎక్కడ ధర్మం తప్పావో అది అధర్మంలోకి ఎప్పుడు వెళ్ళిందో అదంతా నిన్ను వదిలేసి వెళ్ళిపోద్ది. కర్తవ్యం అంటే అది. అందుకని ముందు మీరు తెలుసుకోండి. సాధనలు తర్వాత చేద్దాం, ఆధ్యాత్మిక చదువు తర్వాత చదువుకుందాం, ఆత్మజ్ఞాన చదువు తర్వాత చదువుకుందాం. ముందు మీ బాధ్యతలు, మీ కర్తవ్యాలు, మీ సంసార జీవితంలో మీరు ఎలా ఉంటున్నారో చూసుకోండి. ఇది అనుభవంతో చెబుతున్నా. బయట కొన్ని లక్షల మందిని తన అనుచరులుగా, అనుయాయులుగా తయారు చేసుకోగలిగినటువంటి వ్యక్తి తన కొడుకును పోగొట్టుకున్నాడు, తన కూతుళ్ళను పోగొట్టుకున్నాడు, తన సొంత భార్యను పోగొట్టుకున్నాడు. ఎందుకో తెలుసా? అన్నీ నేను చెప్పినట్టు వినాల్సిందే, మీరు ఉండాల్సిందే. ఎప్పటి నుంచి? కొడుక్కి చిన్నప్పటి నుంచి తెలుసంటే ఇంకా భార్య పిల్లలు ఎన్ని పడ్డారు. ఇది వాళ్ళ కొడుకు చెప్పిన విషయం నాకు. ఎందుకంటే విడిపోయాడు. వద్దు బాబోయ్, నీ డబ్బు వద్దు, ఏమొద్దని. ఇప్పుడు ఆ కొడుకు దగ్గర డబ్బు కూడా లేదు. తండ్రి దగ్గర బిజినెస్లు అన్నీ తండ్రి దగ్గరే ఉన్నాయి, డబ్బు అంతా తండ్రి దగ్గరే ఉంది, అధికారాలు, హోదాలు, పెత్తనాలు అన్ని తండ్రి దగ్గరే ఉన్నాయి. తండ్రితో కలిసే ఉన్నాడు. ఆ వ్యాపారాల్లోనే నడిచాడు, ఆ కుటుంబ వ్యాపారాల్లోనే నడిచాడు. కొడుక్కి తన సొంత కుటుంబం ఉంది. అయినా కూడా ఆ కొడుకు సెటిల్ అవ్వలేదు, ఆ కొడుకు పిల్లలు సెటిల్ అవ్వలేదు, వాళ్ళు ఇంకా మామూలు జీవితాల్లోనే ఉన్నారు. అయినా కూడా బాబోయ్ నీ ఆస్తి వద్దు, నువ్వు వద్దని దండం పెట్టి వెళ్ళిపోయాడు. అలా అందరూ అలాగే ఉన్నారు. అప్పుడు ఇప్పుడు ఏం చదువుతున్నాడు తెలుసా? అందరికీ నా భార్య మంచిది కాదు, నా కొడుకు మంచోడు కాదు, నన్ను అనుసరించిన వాళ్ళు నా కుటుంబ సభ్యులు ఎవరో మంచోళ్ళు కాదని, తనకు ఎక్కడ బాధ్యతలు లేవో, తనకు ఎక్కడ కర్తవ్యాలు లేవో, అంటే అవి తన బాధ్యతలు కాదు, తన కర్తవ్యాలు కాదు, ఏమైనా చేస్తే పొగుడుతారు వాళ్ళు, దండాలు పెడతారు వాళ్ళు. వాళ్ళందరినీ వేసుకొని తిరుగుతూ నేను అద్భుతమైన సత్కార్యాలు చేసుకుంటున్నాను అనుకుంటూ తనలో తాను భ్రమిస్తూ తన అహంకారాన్ని పెంచుకుంటూ ధర్మ నిర్వహణ వదిలేసి ఏదో చేసుకుంటూ వెళ్తున్నాడు. దానికి ధర్మం ఏం చెబుతున్నాడు? ఆ కర్మ ఫలం ఎలా వస్తుందో కాలంలో చూడాలి, కాలంలో చూడాలి అంతే. ఎందుకని? ఇక్కడ ఎవరిదైనా ధర్మం ఏంటో తెలుసా? స్వధర్మం నిధనో శ్రేయ, పరధర్మో భయావహ. స్వధర్మము ఆచరించటము శ్రేయస్కరమో. సృష్టిలో స్వధర్మం అంటే ఏంటి? స్వధర్మం ఒకటి ఉంటుంది.
స్వధర్మము అంటే సొంత ధర్మము. ఏంటి సొంత ధర్మము? నా బాధ్యతలు నా సొంత ధర్మము. నా బాధ్యతలు. ఇప్పుడు నేను పిల్లల్ని కన్నాను, వాళ్ళని నేను పెంచాలి. మరి నేను కన్న పిల్లలు నాకేముంది, నేను ఊరిని కనేసాను, సరదాగా భార్యతో కాపురం చేసేసాను, వాళ్ళు పుట్టుకొచ్చేసారు, నాకు వాళ్ళ బాధ్యత ఏమీ లేదన్నావు అనుకో. అసలు భార్యను ఎందుకు తెచ్చుకున్నావు? ముందు అసలు భార్యను తెచ్చుకున్నావు, అందుకు కాపురం చేసావు, లేదా పిల్లలు పుట్టరు. మరి ఇప్పుడు భార్యను వదిలేస్తావా? భార్యను పట్టించుకోవా? భార్య మంచిది కాదంటావా? ఇవన్నీ స్వధర్మము. అది మతమైన, మార్గమైన, విధానమైన పద్ధతి. స్వధర్మము అంటే మనిషి యొక్క ధర్మము. నువ్వు ఒక భార్యను తెచ్చుకున్నావు కనుక, ఆ భార్యతో సుఖపడ్డావు కనుక, ఆ భార్యకి సంబంధించిన గుణాలు ఎలా ఉన్నా ఏమైనా అన్ని సర్దుకుంటూ జీవితాన్ని గడుపుతూ ముందుకు తీసుకెళ్ళడమే స్వధర్మము. భార్యాభర్తలు ఇద్దరు అలాగే ఉండాలి. భార్య భర్తతో అలాగే ఉండాలి, భర్త భార్యతో అలాగే ఉండాలి. ఎందుకని నువ్వు సుఖపడుతున్నావు, అందుకే వివాహం చేసుకున్నావు. అక్కడ పిల్లలు పుట్టారు, పిల్లలు నిన్ను మమ్మల్ని పుట్టించమని అడగలా, నువ్వు పిల్లలకే ఉదారంగా సాయం చేసి జన్మవలా, నువ్వు సుఖపడటం కోసం ఈ పిల్లల్ని కన్నావు. కాబట్టి వాళ్ళను పెంచే బాధ్యత నీ స్వధర్మము. వాళ్ళని పెంచి పెద్ద చేసి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడి వాళ్ళు వివాహాలు చేసుకొని వాళ్ళ వృత్తి వ్యాపార ఉద్యోగాలతో ధన సంపాదనకు వెళ్ళే వరకు వాళ్ళకి అన్నీ నువ్వు చేయాలి. అది నీ స్వధర్మము. అలా తల్లిదండ్రులు మనల్ని పెంచారు కనుక ఆ తల్లిదండ్రులకు వృద్ధాప్యం వచ్చినప్పుడు వాళ్ళకి చేయవలసిన సేవలు పిల్లలు చేయాలి. ఇది వీళ్ళ స్వధర్మము. ఈ స్వధర్మ నిర్వహణే బాధ్యత, కర్తవ్యము. చేయకపోవడం అధర్మం. నువ్వు బయట చేసేదంతా ఎక్స్ట్రా. చేస్తే పుణ్యం వస్తుంది, చేయకపోతే పాపం వస్తుంది. కానీ స్వధర్మం చేయకపోతే, అంటే ఇంట్లో ఉన్న కొడుక్కో కూతురుకో చాక్లెట్ ఇవ్వకుండా పక్కింటి వాళ్ళ అబ్బాయికి చాక్లెట్ ఇస్తే నన్ను పొగుడుతారు అని పక్కింటి అబ్బాయికి చాక్లెట్ ఇచ్చావనుకో, మంచి పనే, తప్పేం లేదు. లేనివాడికి అంత అన్నం పెట్టావనుకో, మంచి పనే, తప్పేం లేదు. కానీ ఇంట్లో బాధ్యతలు, కర్తవ్యాలు, బాధ్యతలు వదిలేసి బయట నువ్వు కోటి మందికి, లక్షల మందికి, కోట్ల మందికి చేసినా దీంతో సరితోగదు. అది దీన్ని నువ్వు అనుభవించాల్సిందే. ఎందుకని కర్తవ్యములు, బాధ్యతలు నీవి స్వధర్మాలు, అవి పరధర్మాలు. చేయొచ్చు, చేయకపోవచ్చు, వాటి వల్ల నీకేమి ఉపయోగం లేదు, నీది కాదు అది. చేస్తే అదే మంచి పని అయితే కొంచెం పుణ్యాన్ని అకౌంట్లో వేస్తారు, లేదా ఇబ్బంది పెట్టామనుకో పాపం. ఇప్పుడు స్వధర్మం అసలు చేయకపోవడం మహాపాపం. మొత్తం భగవద్గీత సారాంశం అదే. స్వధర్మం నాయన నువ్వు యుద్ధం చేయాల్సిందే, యుద్ధం వదిలేస్తానంటాం చాలా మంచి పని కదా. ఎందుకంత మంది చచ్చిపోవటం, ఈ గొడవలు ఎందుకు, మేమే తగ్గి బతుకుతాం, మమ్మల్ని చంపితే చంపనివ్వండి, మేము 5 చచ్చిపోతాం, మా 5 కోసం ఇంత పెద్ద యుద్ధం ఎందుకు అన్నటువంటి అర్జునుడు, పాండవులు అద్భుతమైన వాళ్ళు. మానసిక రీత్యా, ఆధ్యాత్మికత రీత్యా, జ్ఞానం రీత్యా. అంటే ధర్మమే అయినా యుద్ధం అనవసరం, బోల్డ్ మంది చచ్చిపోతారు మా కోసం వచ్చిన వాళ్ళు, వాళ్ళ కోసం వచ్చిన వాళ్ళు. మా గొడవలకు ఆనందం చంపడం ఎందుకు అనేది చక్కటి జ్ఞానం, చక్కటి ఆధ్యాత్మికత. కానీ అక్కడ యుద్ధం ధర్మ నిర్వహణ. ఎందుకనంటే వాళ్ళు రాజులుగా యుద్ధం నీ కర్తవ్యం. ఎందుకంటే దుర్మార్గుడు నీది లాక్కున్నప్పుడు వాడి పరిపాలన సరిగ్గా ఉండదు కనుక, ఆ దుర్మార్గుడు అందరి మీద ఇలాగే పెత్తనాలు చేస్తాడు కనుక, దుర్మార్గత్వంతో సాగేటువంటి రాజు పరిపాలనలో ప్రజలు కూడా దుఃఖపడతారు కనుక, ఇది నీకు సంబంధించిన ఒక్క సమస్య కాదు, నీ సమస్యతో పాటు కోటాను కోట్ల మంది ప్రజలకు సంబంధించిన సమస్య అయినప్పుడు కొన్ని లక్షల మంది యుద్ధంలో పోయినా తప్పులేదు. అంటే ఎక్కువ మేలు జరుగుద్ది అనుకున్నప్పుడు తక్కువ, ఇది నష్టం కాదు. నువ్వు ధర్మయుద్ధం చేస్తున్నావు, ఆ యుద్ధం కూడా నువ్వు కోరుకోలేదు, వాడే కోరుకున్నాడు కనుక ఇక్కడ యుద్ధమే రాజుగా నీ కర్తవ్యము. జీవితంలో యుద్ధం ఇంతే. అబ్బాయి నేను బాధ్యతలు యుద్ధం చేయలేనండి, కర్తవ్యాలు యుద్ధం చేయలేనండి, నాకు నిరంతరం పొగడ్తలు కావాలి, నిరంతరం నా కాళ్ళకి దండాలు కావాలి, నిరంతరం నాకు హారతలు పెట్టేవాళ్ళు కావాలి, నిరంతరం నన్ను ఆకాశానికి ఎత్తేవాళ్ళు కావాలి, నిరంతరం నన్ను దేవుడు అనేవాళ్ళు, దేవత అనేవాళ్ళు కావాలి, నిరంతరం నా మాట అనేవాళ్ళు కావాలి అనుకుంటే నువ్వు పాపమే మూట కట్టుకుంటున్నావు, పుణ్యం మూట కట్టుకోవు. అప్పుడు కృష్ణుడు అర్జునుడికి ఏం చెప్పుండేవాడు? యుద్ధం వద్దు, లక్షల మంది చచ్చిపోతారు. అవును, నువ్వు చెప్పింది రైటేను, నువ్వేదో యుద్ధానికి రమ్మన్నావని తోడు కోసం నేను కూడా వచ్చాను, రథం తోలు పెడతానన్నాను, కానీ నిజంగా ఇన్ని లక్షల మంది చచ్చిపోకూడదు, నడు మనం యుద్ధం ఆపేసి వెళ్ళిపోదామని చెప్పేవాడు ఆయన. అంటే కర్తవ్య నిర్వహణ ఎంత గొప్పది అంటే, లక్షల మంది చనిపోతారని తెలిసిన ఆ యుద్ధంలో. ఎందుకని? ఆ యుద్ధం భగవంతుడు తయారు చేసిన యుద్ధం కాదు, పాండవులు కోరుకున్న యుద్ధము కాదు, దుర్యోధనుడు కావాలని నిర్ణయించి పగబెట్టి కసితో చేసినటువంటి దుర్మార్గపు యుద్ధం. ఆ యుద్ధంలోకి వచ్చిన వాళ్ళందరూ ఎవరు? 11 అక్షోహిణుల సైన్యం కౌరవుల వైపు.
అంటే దుర్మార్గాన్ని సమర్థిస్తూ వచ్చిన 11 అక్షోహిణుల సైన్యం. వాళ్ళు యుద్ధానికి వచ్చారుగా, వాళ్ళకి యుద్ధంలో చావచ్చు అని తెలుసుగా, చంపొచ్చు చావచ్చు ఏదైనా జరగచ్చు, సిద్ధపడి వచ్చారు. అందులో ఎటువంటి ప్రోద్బలం ఎవరిది లేదు. ఆ చెడ్డవాడికి సపోర్టుగా 11 అక్షోహిణులు వచ్చారు. ఇటు మంచి వాళ్ళకి సపోర్టుగా 7 అక్షోహిణులు వచ్చారు. వీళ్ళు యుద్ధంలో చచ్చిపోతామని తెలుసు, చంపొచ్చు అని తెలుసు, ఏదైనా జరగచ్చు అని తెలుసు. అందరూ ఇష్టపడి వచ్చిన వాళ్ళు. ఇప్పుడు ఇందులో ఎవరి తప్పే ఉంది? ఎవరిది తప్పులేదు, ఎవరెవరిని ప్రోద్బలం చేయలే. కానీ యుద్ధం తెచ్చినవాడు దుర్మార్గుడు. దుర్మార్గుడిని ఎదిరించటం క్షత్రియుడిగా, రాజుగా, రాజ్యం కోల్పోయిన వాళ్ళగా మీ ధర్మం. మీరు యుద్ధం చేసి ధర్మ నిర్వహణ చేయటం వలన ఇక్కడ లక్షల మంది చనిపోవచ్చు గాక, కానీ కోట్ల మంది తర్వాత సుఖపడతారు మీ పరిపాలనలో. ముందు ఒక దుర్మార్గుడు చచ్చిపోతాడు. ఆ దుర్మార్గుడు అధికారంలో ఉండకూడదు, అధికార పీఠం మీద ఉండకూడదు. అందుకని ఇక్కడ యుద్ధమే కర్తవ్యము. లక్షల మంది చచ్చిపోతున్నా యుద్ధమే కర్తవ్యము అని ఎవరు చెప్పారు? సాక్షాత్తు శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీతలో చెప్పాడు. మరి లక్షల మంది చచ్చిపోయారు అక్కడ కదా. అక్కడ వాళ్ళు ఇష్టపడి వచ్చిన వాళ్ళు, ఒక దుర్మార్గుడిని సమర్థించి వచ్చిన వాళ్ళు, అంటే చెడుని సమర్థించి చచ్చిపోయిన వాళ్ళు. అలాగే మంచిని బ్రతికిద్దామని పోరాటం చేసి చచ్చిపోయిన వాళ్ళు, మంచి కోసం పోరాటం చేసి చచ్చిపోయిన వాళ్ళందరూ పుణ్యాన్ని పొందుతారు. చెడుకు సపోర్ట్ చేసి చచ్చిపోయిన వాళ్ళందరూ పాపాన్ని పొందుతారు. మళ్ళీ ఇదే పొందేది. పాప జన్మలు, నీచ జన్మలకు వెళ్ళిపోతారు. వీళ్ళందరూ ఉత్తమ జన్మలకు వెళ్ళిపోతారు. ఈ రెండింటికి కారకుడైనటువంటి విశ్వశక్తి స్వరూపమైనటువంటి, ఆత్మశక్తి స్వరూపమైనటువంటి అదే భగవద్గీతలో నేను అనంత ఆత్మశక్తి స్వరూపుడును అని ఆత్మతత్వాన్ని అందించినటువంటి శ్రీకృష్ణ స్వరూపంలో, మానవ రూపంలో ఉండి శ్రీకృష్ణుడు అని పిలువబడేటువంటి మహానుభావుడు, ఈ సృష్టికర్త, రెండిటికీ ఫలములనిచ్చేటువంటి ఆత్మశక్తి అయినటువంటి ఆ శ్రీకృష్ణ భగవానుడు ఆత్మతత్వాన్ని చెప్పాడు. కర్తవ్య నిర్వహణ అవసరము అని చెప్పాడు. కర్తవ్య నిర్వహణ అంటే ఇక్కడ ఎవరు చేయవలసిన బాధ్యతలో వాళ్ళు చేయటం ముందు, అది బాధ్యతలో కర్తవ్యము. ఇది తప్పితే ప్రమాదం. మళ్ళీ జాగ్రత్తగా అర్థం చేసుకోండి. మళ్ళీ ఇంకోసారి గుర్తు చేస్తున్నా, లక్షల మంది యుద్ధం మహాభారతం, అలాగే లక్షల మంది యుద్ధం రామాయణం జరిగింది ఒకళ్ళ కోసమే. రామాయణంలో యుద్ధం జరిగింది ఒక్క సీతమ్మ తల్లి కోసమే. కానీ రాముడికి యుద్ధం చేయడం ఇష్టం లేదు. బోల్డు సార్లు రావణాసురుడికి చెప్పాడు, అయ్యా నేను యుద్ధం చెయ్యను, నా భార్యను రక్షించుకోవడం నా కర్తవ్యము, కనుక నా భార్యను నాకు అప్పచెబితే వెళ్ళిపోతాను అని. ఇవి కర్తవ్యాలను వాళ్ళు ఎలా నిర్వహించారో మనకి చెప్పడానికి చెప్పినటువంటి చరిత్రలో అక్కడ తన భార్యను రక్షించుకోవడం అనే కర్తవ్యం కోసం లక్షలాది మంది సైన్యం యుద్ధం చేశారు. రావణ సైన్యం మొత్తం చనిపోయింది. ఇటు సుగ్రీవ సైన్యంలో కూడా ఎంతో మంది చనిపోయి ఉండొచ్చు. కానీ కర్తవ్య నిర్వహణ అయితే అప్పుడు అది రాజులుగా, క్షత్రియులుగా, అక్కడ కూడా మళ్ళీ రాముడు చాలాసార్లు నాకు యుద్ధం అక్కర్లేదు, నా భార్యను అప్పచెప్పి వెళ్ళిపోతానని చెబితే యుద్ధం తప్పదని రావణాసురుడు యుద్ధం చేయాల్సిందే అని చివరి రోజు వరకు అనేక సార్లు రామచంద్రుడు చెప్పినా కూడా వినకుండా, నేను చనిపోవడానికి సిద్ధంగా ఉన్నాను యుద్ధంలో, లేదా నేను చంపేయడానికి సిద్ధంగా ఉన్నాను తప్ప నేను సీతమ్మను నీకు అప్పచెప్పను అని చచ్చిపోయాడు. యుద్ధంలో చచ్చిపోయాడు, చంపాల్సి వచ్చింది. అంటే కర్తవ్య నిర్వహణ ఎంత ప్రాముఖ్యమో చెబుతున్నా. ఎవరో భార్య, ఆ భార్యను వదిలేసి నా భార్య మంచిది కాదు, నా భార్య చెడ్డదని పక్కింట్లో కూర్చొని, స్నేహితుడి ఇంట్లో కూర్చొని, ఆ స్నేహితుడి ఇంట్లో స్నేహితుడి భార్యని చెల్లి అని, అక్క అని, అమ్మ అని, అయ్యా అని వాళ్ళు ఇచ్చిన కాఫీలు తాగుతూ తన ఇంటి కబుర్లన్నీ అక్కడ చెప్పేటువంటి మొగుళ్ళు, తమ మొగుళ్ళ గురించి పక్కిళ్లలో చెప్పే పెళ్ళాలు, తమ కొడుకుల గురించి, కూతుళ్ళ గురించి పక్కిళ్లలో వాళ్ళంతా మంచోళ్ళు కాదు చెడ్డోళ్ళు అని చెప్పేటువంటి తల్లిదండ్రులు, తల్లిదండ్రుల గురించి పక్కిళ్లలో చెప్పేటువంటి కొడుకులు, కూతుళ్ళు, ఇలా ఏ బంధమైనా మీరు పాపం మూటగట్టుకుంటున్నారు. ఎవరు చేసినా, నేను చేసినా, మీరు చేసినా, ఎవరు చేసినా. ఎందుకని? నీ కర్తవ్యాన్ని విస్మరించి నీ వాళ్ళనే చెడ్డవాళ్ళుగా చిత్రీకరించి ప్రపంచంలో చూపిస్తున్నావు. మళ్ళీ వాళ్ళతోనే కలిసి ఉంటున్నావు. చాలా దారుణమైనటువంటి దుర్మార్గపు చర్య ఇది. అంటే మోసం చేయటంలో హైయెస్ట్ మోసం ఇది. కానీ కనపడదు ఇది. అక్కడే కూర్చొని ఆ భర్త గురించి చెబుతూ ఉంటారు, అక్కడే కూర్చొని ఆ భార్య గురించి చెబుతూ ఉంటారు, అక్కడే కూర్చొని ఆ తల్లిదండ్రుల గురించి చెబుతూ ఉంటారు, అక్కడే కూర్చొని ఆ పిల్లల గురించే చెబుతూ ఉంటారు.
2 మహాసంగ్రామాలు మహాభారతం, రామాయణం అనేవి కేవలం కర్తవ్య నిర్వహణకే జరిగినాయి. మహాసంగ్రామాలు అంటే కర్తవ్య నిర్వహణ కోసం ఎంత దూరమైనా వెళ్ళొచ్చు, ధర్మాచరణ కోసం ఎంత దూరమైనా వెళ్ళొచ్చు, కానీ ధర్మాచరణను వదిలిపెట్టకూడదు అనేటువంటి విషయాన్ని మనకు ప్రబోధించినటువంటి ఇతిహాసములు ఇవి. అందుకని చక్కగా మీ భార్య, పిల్లలు, మీ కుటుంబం ముందు మీరు జీవిస్తున్న జీవితాన్ని అర్థం చేసుకుంటే ఆటోమేటిక్గా ఆధ్యాత్మికం అర్థమైపోతుంది. ఇందులో మహిమలు మాయలు ఏమి ఉండవు. జీవితం వేరు, ఆధ్యాత్మికం వేరు, భౌతికం వేరు అసలు కాదు కాదు కాదు. అర్థం చేసుకోండి. నీ ధర్మం నువ్వు చెయ్యి, ధర్మం చెయ్యి. ధర్మంగా ఇప్పుడు స్వధర్మం ఏంటి నీకంటే యుద్ధం చేయటమే అని చెప్పినటువంటి కృష్ణ భగవానుడు అందులోనే అనంత ఆత్మజ్ఞానాన్ని కూడా బోధించారు. నేను ఆత్మస్వరూపుడినే, మీరు అంత ఆత్మస్వరూపులే. కానీ సృష్టిపరంగా శరీరపరంగా జీవుడుగా ఉన్నప్పుడు ధర్మ నిర్వహణ చేయవలసిందే. ఏంటి జీవుల కర్తవ్యము? అనంతాత్మజ్ఞానం ఏంటన్నా మనకు కర్తవ్యాలు లేవు అనుకుంటే కాదు. దైవ మార్గంలో దైవభక్తిలో సాగుతున్న మా కర్తవ్యాలు వర్తించమంటే కాదు. ఆ పాప ఫలం మీద పడినప్పుడు అది అర్థమవుతుంది. కర్తవ్యమే ముఖ్యము, స్వధర్మమే ముఖ్యము, ధర్మమే ముఖ్యము, బాధ్యతలే ముఖ్యమని చెప్పినవి 2 మహాసంగ్రామములు. వాటిని మర్చిపోకండి. ఒకటి రామాయణము, 2 మహాభారతము. కేవలం కుటుంబ సభ్యుల మధ్య జరుగుతున్నటువంటి కర్తవ్య నిర్వహణలో జరిగిన యుద్ధాలు ఇవి. దాన్ని ఆమోదించి చేసిన వాళ్ళే దేవుళ్ళు. కాబట్టి మనం ఎవరో కర్తవ్యాలను తప్పించుకోవచ్చు, బాధ్యతలను తప్పించుకోవచ్చు. మా వాళ్ళందరూ చెడ్డోళ్ళు, పనికిరాని వాళ్ళు, ఎదవలని చెప్పొచ్చు, నా కోరికల ప్రకారం జీవించేయచ్చు అనుకోబాకండి. మహాపాపాన్ని మూటగొట్టుకుంటాం. లక్షల మంది చనిపోయిన 2 మహాసంగ్రామాలలో కర్తవ్య నిర్వహణే ధర్మము, అది పాపం కాదు, ఆ యుద్ధాలు తప్పు కాదు అని చెప్పి నిరూపించి యుద్ధాలు జరిపించి యుద్ధాలు చేసింది స్వయంగా భగవద్ అవతారాలు. అంత గొప్పది కర్తవ్యం. స్వధర్మో నిధనం శ్రేయ, పరధర్మో భయావహ. పరధర్మం అంటే ఏంటి? అసలు నువ్వు ఎవరికో నీకు సంబంధం లేనివాడికి టీ ఇచ్చావు, నీ సంబంధం లేనివాడికి ఏదో అన్నం పెట్టావు, నీ సంబంధం లేనివాడికి ఏదో పండు ఫలం ఇచ్చావు. నీ ఇంట్లో వాళ్ళకి ఏం కావాలో నువ్వు చేయట్లే. వాళ్ళ మీద నీ అధికారం రుద్దేస్తున్నావు, పెత్తనం రుద్దేస్తున్నావు, చేస్తున్నాను అనుకుంటున్నావు. నీకు నచ్చిన బట్టలు కొంటావు, నీకు నచ్చిన తిండి పెడతావు, నీకు నచ్చిన స్వీట్లు కొనుక్కొస్తావు, నీకు నచ్చిన సినిమాలు చూపిస్తావు, అన్నీ నీకు నచ్చినవి చేస్తావు. ఇప్పుడు వాళ్ళని ఏం చేసావు? వాళ్ళ ఇష్టాలను చంపేశావు, వాళ్ళలో సృజనాత్మకతను చంపేశావు, వాళ్ళ భావాలను చంపేశావు, వాళ్ళ భావోద్వేగాలను చంపేశావు. ఒక మాటలో చెప్పాలంటే వాళ్ళని జడ పదార్థాలను చేసేసావు. మీ బదులు కూడా నేనే ఆలోచించేస్తాను, మీ అందరికీ నేనే మేలు చేసేస్తాను, మీ అందరూ నన్ను అనుసరించడం చాలని. ఎలా ఉండగలరు? నేను కీచిన బొమ్మల మనుషులు. నీకు అలా కావాలంటే బొమ్మల షాప్కి వెళ్ళి బొమ్మలు కొనుక్కో, ఆ కీలు ఇచ్చి ఆడించుకో. అలా కీ ఇచ్చి ఆడించుకోవటం ఏంటో తెలుసా? బాధ్యత లేని వాళ్ళందరినీ చుట్టేసుకు తిరగటమే. వాళ్ళు నీ బాధ్యత కాదు, నువ్వు వాళ్ళకి అసలు బాధ్యత కాదు. వాళ్ళ కుటుంబాలు వాళ్ళకున్నాయి, నీ కుటుంబాలు నీకున్నాయి, ఎవరి బాధ్యతలు వాళ్ళకున్నాయి, ఎవరి కర్తవ్యాలు వాళ్ళకున్నాయి, ఎవరి వాళ్ళు చేసుకుంటున్నారు. కానీ అందరూ కలిసి సమూహాలుగా ఏర్పడి కర్తవ్యాలు బాధ్యతలు చేయకుండా, ఈ బాధ్యత లేని చోట బాధ ఏముంటుంది, దుఃఖమే ఉంటుంది. అసలు కర్తవ్యం లేని చోట నీకు ఇబ్బంది ఏముంటుంది? నువ్వు చాక్లెట్ ఇచ్చినా నేను పొగుడుతారు. ఊరికి నేను ఏదో చిన్న మంచి మాట చెప్పినా పొగుడుతారు. ఇప్పుడు నేను మీతో ఇవి పంచుకుంటున్నాను, ఈ శీర్షికలు పంచుకుంటున్నాను, మీతో మాట్లాడుతున్నాను. నేను మీకు చేస్తున్నది ఏమీ లేదు, అసలు మీరు ఎవరో కూడా నాకు తెలియదు. కానీ ఖచ్చితంగా మీరు నన్ను మంచోడు అనుకుంటారు, గొప్పోడు అనుకుంటారు, స్వామి అంటారు, గురువు అంటారు. ఏమీ లేదు, నేను సామాన్యుడు. ఎందుకో తెలుసా? నేను నా కర్తవ్యములు, బాధ్యతలు అంటే నా భార్యతో, నా భర్తతో, నా తల్లిదండ్రులతో, నా పిల్లలతో నేను ఉండవలసిన తీరులో ఎలా ఉన్నాను అనేది నేను కరెక్ట్ కదా వాళ్ళు చెబుతారు. నేను గురువునో కదా వాళ్ళు చెబుతారు, నేను స్వామినో కదా వాళ్ళు చెబుతారు. వాళ్ళు చెప్పాలి. మీకేముంది? ఒట్టి మాటలు నా ఇష్ట ప్రకారం చెప్పుకుంటున్నా. ఇందులో నచ్చిన వాళ్ళందరూ పొగుడుతారు, నచ్చిన వాళ్ళందరూ తిడతారు. తిట్టినా తప్పు కాదు, ఎందుకంటే విభేదత్వము ఇక్కడ సృష్టి ధర్మము. వాళ్ళకి అర్థం కాలేదు. ఇందులో పొగుడుతారు, పొగిడినా అది పొగట్ట కాదు, వీళ్ళకి అర్థమైంది అంతే. అర్థమైన వాళ్ళు, అవగాహన చేసుకున్న వాళ్ళు, వాళ్ళకి అర్థమైంది కనుక అది సత్యమని నమ్మి పొగుడుతారు. అర్థం అవ్వలేదు, అవగాహన చేసుకోలేదు, వాళ్ళకి వేరేదేదో అర్థమవుతుంది కనుక ఇది తప్పు అని తిడతారు. రెండూ నాకు సంబంధించినవి కాదు. ఎందుకనంటే సృష్టి ధర్మము విభేదము.
కాబట్టి సృష్టిపరంగా శరీరపరంగా మనం ముందు జీవిస్తున్న విషయం మర్చిపోకూడదు. ఆధ్యాత్మికత అంతా కూడా మన ధర్మాలు మనం సరిగ్గా నిర్వర్తించడం. ఏమండి అలా అని మీరు ఇంత విషయాలు చెప్పారు, బయట వాళ్ళని వేసుకు తిరగడం తేలిగ్గానే ఉంటుందని చెప్పారు, బయటోడు చాక్లెట్ ఇచ్చినా పొగుడుతాడు, ఊరికనే చిన్న మాటకు కూడా పొగుడుతాడు, దండాలు ఎడతాడని చెప్పారు. మరి బయట వాళ్ళకి మేలు చేయొద్దా, ఇంట్లో వాళ్ళకే చేయాలా, స్వార్థంతోనే బతకాలా, మనం నిస్వార్థ కార్యాలు చేయొద్దా అంటే ముందు స్వార్థ కార్యాలు చక్కగా నిస్వార్థంగా చెయ్యి. నీ బాధ్యతలు కర్తవ్యాలు ఫస్ట్ చెయ్యి. ఎందుకని అవి నీ బాధ్యతలు. నువ్వు చూడపోతే నీ పిల్లలు నాశనం అయిపోతారు, నువ్వు చూడపోతే నీ కుటుంబం పాడైపోద్ది, నువ్వు జాగ్రత్తగా నీ కుటుంబాన్ని సంరక్షించుకోకపోతే వాళ్ళందరూ దెబ్బతింటారు. అవి నీదది. బయట నువ్వు చేయకపోతే ఏం అవ్వదు అసలు. ఎవరి కుటుంబం వాళ్ళు చూసుకుంటారు, ఎవరి తల్లిదండ్రులు వాళ్ళకున్నారు, ఎవరి పిల్లలు వాళ్ళకున్నారు, ఎవరి భార్యాభర్తలు వాళ్ళకున్నారు, ఎవరి తల్లిదండ్రులు వాళ్ళకున్నారు. నువ్వు చేసినా చేయకపోయినా బయట అన్ని బ్రహ్మాండంగా వెళ్తాయి. ఇప్పుడు నువ్వు చేయని వాళ్ళు ఎంతమంది ఉన్నారు? కొన్ని 1,00,000 మందికి చేస్తున్నావు అనుకో, కొన్ని 1 కోటి మందికి చేసావనుకో, 800 కోట్ల మంది నువ్వు చేయని వాళ్ళు ఉన్నారు అక్కడ. వాళ్ళందరూ చచ్చిపోయారా? నువ్వు పుట్టక ముందు ప్రపంచం చచ్చిపోయిందా? నువ్వు ఇప్పుడు చనిపోయిన తర్వాత నీతో పాటు ఈ ప్రపంచం చచ్చిపోద్దా? మంచి చేయడం అనేది ఒక అలవాటుగా మలుచుకోవటం ఆధ్యాత్మికత. అది ముందు మన ఇంట్లో, మన బాధ్యతల్లో, మన కర్తవ్యాల్లో మొదలవ్వాలి. అలా మొదలవ్వాలంటే నీకు ఒక జ్ఞానం నిన్ను తాకాలి. ఏంటి ఆ జ్ఞానం? అదే ఆధ్యాత్మికత. ఏంటి అంటే ఎదుటివారి స్వేచ్ఛను హరించే హక్కు నాకు లేదు, నా అభిప్రాయాలను వాళ్ళ మీద రుద్ది, నా ఇష్టాలను వాళ్ళ మీద రుద్ది, నా భావాలను వాళ్ళ మీద రుద్ది, నేను ఇదంతా ప్రేమే అని, నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను అని కుటుంబ సభ్యులతో బలవంతంగా ఉండేవాళ్ళు అందరూ కూడా రాక్షస జాతికి చెందిన ప్రేమికులు. అది రాక్షస ప్రేమ. మీరు ప్రేమ అనుకుంటున్నారా? అది ప్రేమే, నిజమే, అందులో డౌటే లేదు. కానీ రాక్షస ప్రేమ. దైవ ప్రేమ అంటే, మళ్ళీ చెబుతున్నాను, దైవ ప్రేమ అంటే ఎదుట వారికి ఏం అవసరమో అదే చేస్తుంది. అసలు నా ఇష్టంతో పని లేదు అక్కడ. నా ఇష్టం నాకు అవసరం, నా కష్టం నాకు అవసరం. ఇప్పుడు ఎదుట వాళ్ళ ఇష్టం, ఎదుట వాళ్ళ కష్టం ఏంటో తెలుసుకొని ఇష్టాన్ని తీర్చడం, కష్టాన్ని తీర్చడం అనేది దైవ ప్రేమ. అది కదా నిజం. అది నిజమైన ప్రేమ. దైవ ప్రేమ అంటే గొప్పది కాదు, అది సత్య ప్రేమ, నిజమైన ప్రేమ. అందుకని మీరు ఏం చేయదలిచినా ఎదుట వాళ్ళకి తెలుసుకోండి. అంతే తప్ప ఎదుటి వాళ్ళ మీద పెత్తనం చేయొచ్చు అనుకోబాకండి. మీరు యజమానులైతే మీ పనోళ్ళ దగ్గరేనే అంతే. అయితే మీరు పనోళ్ళని పెట్టుకుంది మీ పని కోసం పని చేయించుకోండి, కానీ వాళ్ళని మీ అధికారాలతో రుద్దేబాకండి. పని కోసం పెట్టుకున్నాం కాబట్టి తప్పకుండా పని చేయించుకోవాలి. మిగిలిన విషయాలలో వాళ్ళని మీ అధికారంతో, మీ యజమానిత్వంతో వాళ్ళని బాధలు పెట్టబాకండి. కుటుంబ సభ్యులతో అయినంతే, బయట అయినంతే. ఇది అర్థమైన రోజున ఆధ్యాత్మికత ఇక్కడే మొదలవుతుంది. ఇదే ఆధ్యాత్మికత. జీవితంలో ఆచరణే ఆధ్యాత్మికత. ఇది మొదలయ్యి నువ్వు ముందు శరీరపరంగా, శరీరం నిజం, ఇంద్రియాలు నిజం, జీవించడం నిజం, జీవితం నిజం, సంపాదన నిజం, కుటుంబం నిజం, అనుభవించడం నిజం, అనుభవాలు నిజం. ఇవన్నీ 100 ఏళ్ల పాటు సుదీర్ఘ నిజాలు. ఈ 100 ఏళ్ల సుదీర్ఘ నిజాలలో నువ్వు సక్రమంగా సాగగలుగుతూ బయట ప్రజలకు కూడా చక్కగా కుదిరితే చేయి. ఎవరు వద్దన్నారు? వద్దని అసలు అనలేదే. కర్తవ్యాలు వదిలి చేయటం తప్పు అన్నారు. నువ్వు కర్తవ్యము, బాధ్యత వదిలేసి బయట వాళ్ళకి ఎంత చేసినా నీకు వచ్చేది పాపమే. నువ్వు పాపం మూట కట్టుకుంటున్నావు, పుణ్యం రాదు. ఎందుకని? దీనికి సాక్ష్యం 2 మహాసంగ్రామాలను చూపించాను, రామాయణము, మహాభారతము. ఆ 2 మహాసంగ్రామాలకి కారణం ఎవరో? ఒకటి స్వయముగా శ్రీరాముడే యుద్ధం చేశాడు, రెండవది శ్రీకృష్ణుడు దగ్గరుండి బోధ చేసి యుద్ధం చేయించాడు. అది ధర్మ నిర్వహణ అత్యవసరం, కర్తవ్యం చేయవలసిందే అని. ఇంకా దేవుళ్ళే చెప్పింది కాదంటేండి. అసలు యావత్ ప్రపంచానికి ప్రామాణిక గ్రంథాలుగా వెలసల్లుతున్నాయి అనేక మందికి, ప్రపంచంలో ఎక్కువ శాతానికి. అసలు మనం చదివినా కూడా తెలుస్తుంది. అందులో మిగిలిన మతాలలో కూడా ఇలాగే చెప్పబడి ఉంటుంది గ్యారంటీగా. ఎప్పుడు సత్యాన్ని చెబుతారు ఎవరైనా. చెప్పబడిన భాష మారచ్చు, చెప్పబడే విధానం మారచ్చు, అక్కడ పరిస్థితులను బట్టి వేష భాషలు, కట్టుబొట్లు, తీరుతెన్నులు మారచ్చు, కానీ ధర్మం ఒకటేగా. అందుకని ఎవరి బాధ్యతలు వాళ్ళు చేయటం అనేది శారీరక ధర్మములు. శరీరంతో మనం ఉన్నాం, ఇది నిజం, ఇది సృష్టి ధర్మము. ఇక మనం ప్రశ్నలోకి వెళ్తే అనేక రకాల సాధనలు ఎందుకున్నాయంటే, ఇదంతా ఎందుకు చెప్పుకొచ్చానంటే, ఈ విభిన్నత మీకు అర్థమైతే అక్కడ కూడా విభిన్నత అర్థమైపోద్ది. నా భార్య శరీరం వేరు, నా భర్త శరీరం వేరు, నా తల్లి శరీరం వేరు, నా తండ్రి శరీరం వేరు, నా పిల్లల శరీరాలు వేరు, నా బంధువుల శరీరాలు వేరు. ఎవరి శరీరాలు వాళ్ళకి వేరు వేరైనప్పుడు ఎవరి ఆకళ్ళు వేరు, ఎవరి రుచులు వేరు, ఎవరి ఇష్టాలు వేరు, ఎవరి అభీష్టాలు వేరు.
కాబట్టి నీకు నచ్చినంత తిను, నీకు నచ్చినట్టు తిను. ఎక్కువ తింటావో తక్కువ తింటావో నేను పెట్టదలిచినప్పుడు నీ కడుపు నిండా పెట్టాలి. అలా ఏదైనా నీ బాధ్యతలు అలా చేయాలి. ఈ విభిన్నత నీకు అర్థమైనప్పుడు ఇదే విభిన్నత సృష్టిలో ఆధ్యాత్మికతగా వచ్చేసింది, భక్తిగా వచ్చేసింది, దైవ మార్గాలుగా వచ్చేసింది, మత మార్గాలుగా వచ్చేసింది, గురువులుగా వచ్చేసింది, మాతాజీలుగా వచ్చేసింది, అనేక మార్గాలను సృష్టించింది ఇదే విభిన్నత. ఎందుకని అక్కడెక్కడ ఇద్దరు మనుషులే ఉండేది. దైవ మార్గాలను సృష్టించుకుంది మనుషులే, బాధ్యతలు, కుటుంబము, వ్యవస్థ, కర్తవ్యము ఇవన్నీ ఏర్పరుచుకుంది మనుషులే. ఎందుకని జంతులోకంలో కర్తవ్యాలు, బాధ్యతలు లేవు. ఒక్క మానవ జాతికి తప్ప ఎవరికి ఇది ఉండదు. ఎందుకని అది మనుషులే ఏర్పరుచుకున్న వ్యవస్థ, ధర్మము, కర్తవ్యము, కుటుంబ వ్యవస్థ, మనిషి ఎలా ఉండాలి అనేటువంటి ధర్మ వ్యవస్థ. సేమ్ అలాగే దైవీ వ్యవస్థను మనిషి తయారు చేసుకున్నాడు. కాబట్టి అనేకంగా మార్గాలు ఎందుకున్నాయి అన్నప్పుడు అసలు అనేకంగా అయిపోతూ ఉంటుంది. సృష్టి ఎప్పుడు అనేకమైపోతూ ఉంటుంది. ఒక చెట్టు నుంచి వచ్చినటువంటి వందల వేల విత్తనాలు మళ్ళీ వేలాది చెట్లు అవుతాయి. వేలాది చెట్ల నుంచి లక్షల కోట్ల చెట్లు అవుతాయి. ఎప్పటికీ సృష్టిలో సాగుతూనే ఉంటుంది. అలాగే మనుషుల నుంచి మనుషులు వస్తూనే ఉంటారు. వచ్చేవాళ్ళందరూ కొత్తగానే ఉంటారు, మళ్ళీ కొత్తగానే ప్రవర్తిస్తారు. అలా జంతువుల నుంచి జంతువులు వస్తూనే ఉంటాయి. అన్నీ కొత్తగానే ఉంటాయి, కొత్తగా రూపుదిద్దుకుంటే కొత్త జీవితాలు జీవిస్తూ ఉంటాయి. సృష్టి ఆగదు, సాగుతూనే ఉంటుంది. ఆ సాగతం అంతా విభేదత్వము, విరోధత్వము, అనేకత్వముగా ఉంటుంది. విరోధత్వం అంటే శత్రుత్వం అని కాదు, దీనికి దానికి సరిపడదు, సరిపడేలా ఉండదు. అప్పుడే అది స్వతంత్ర ఎంటిటీని కలిగి ఉంటుంది. ఇప్పుడు ఓ బకెట్లో నీళ్లు పోసాం, ఆ బకెట్లో నీళ్లు తీసుకెళ్ళి నదిలో నీళ్ళలో పోసేసాం. ఇప్పుడు నదిలో నీళ్లు వేరు చేయగలమా? ఈ నదిలో నీళ్ళని వెళ్ళి సముద్రంలో కలిసిపోయినాయి. ఇప్పుడు ఎక్కడైనా నీరు వేరుగా ఉందని చెప్పగలమా? సముద్రము అని ఒక పేరు అనేస్తాం. అదే సముద్రంలో నీళ్ళని అక్కడ చిన్న చిన్న టబ్బులు పెట్టి 1,00,000 టబ్బుల్లో పోసాం. అప్పుడు దేనికది వేరువేరుగా టబ్బుల్లో ఉన్న నీరు, మొత్తం ఒకే నీరు అని చెప్పం. ఒకటి కుండలో ఉంది, ఒకటి బకెట్లో ఉంది, ఒకటి టబ్బులో ఉంది, ఒకటి గిన్నెలో ఉంది. రకరకాల ఆకృతుల్లో ఉన్న వాటిల్లో ఈ నీళ్లు రకరకాలుగా పోసాం. 1,00,000 రకాల ఆకృతులు ఉన్నటువంటి పాత్రలు తెచ్చిపోసాం. అప్పుడు పేర్లు ఏం చెబుతాం? ఆ నీటిని కోజాలో ఉన్న నీరు, బిందులో ఉన్న నీరు, చెంబులో ఉన్న నీరు, అలా ఆ పాత్ర యొక్క నామధేయంతో నీరు తెరవబడుతూ ఉంటుంది. కానీ నీరే అది. అలాగే శరీరం ధరించి మనం ఉన్నటువంటి వాళ్ళం అనంత ఆత్మశక్తి స్వరూపులమే అయినా సృష్టిలో విభేదత్వంతోనే నడుస్తూ ఉంటుంది, అనేకత్వమే ఉంటుంది. ఆ అనేకత్వ ధర్మాలు, సృష్టి ధర్మాలు అర్థం చేసుకొని ముందు అనేకత్వంలో ధర్మంగా ఉండటం, మంచిగా ఉండటం, బాధ్యతలు, కర్తవ్యములు చేయటం. అంటే సమాజంలో ఉన్నప్పుడు సమాజ బాధ్యత ఉంది, బాధ్యతలు, కర్తవ్యములు అంటే కుటుంబ పరంగానే అనుకోబాకండి. అది ఇంటి వరకు. ఇల్లు దాటి వృత్తి, వ్యాపార, ఉద్యోగాలకు వెళ్తే అక్కడ ఆ ధర్మాలు పాటించాలి. సమాజంలోకి వెళ్తే సామాజిక ధర్మాలన్నీ పాటించాలి, లేకపోతే చట్టాలు శిక్షిస్తాయి. కాబట్టి ఈ మనిషిగా నీకు ఎన్ని ధర్మాలు ఉన్నాయో అన్ని చేయాలి నువ్వు. అందులో మన కుటుంబ ధర్మం ప్రాధాన్యతగా ఉంటుంది. ఎందుకంటే మొత్తం ఒకళ్ళ మీద ఒకళ్ళు ఆధారపడి ఒకే ఇంట్లో నివసించేటువంటి సభ్యులు కనుక ఈ విషయం బాగా తెలుసుకోవాలి. ఇది ఎవరైతే ఈ ధర్మ నిర్వహణ కరెక్ట్గా చేయగలుగుతారో అప్పుడు ముందుకు సాగుతున్నప్పుడు ధర్మం ఎప్పుడైతే ఆచరణలోకి వచ్చిందో, కర్తవ్యంలోకి వచ్చిందో, కల్పనలు, ఊహలు, మహిమలు, మాయలు, అద్భుతాలు, అనేక రకములైనటువంటి అహంకార పెరుగుదలకు సంబంధించినటువంటి సొంత సృష్టిలు తయారు చేసుకోవటం, సొంత పద్ధతులు, సొంత విధానాలు తయారు చేసుకోవటం, ఇవన్నీ లేకుండా ధర్మంగా మంచిగా సాగే వాళ్ళకి తనలోనే ఉన్నటువంటి ఆ ధర్మశక్తి ఏంటి, ఆ జ్ఞానం ఏంటి, ఆ మంచితనం ఏంటి, ఈ ఎరుకేంటి అనేటువంటి ధ్యాసలోకి వెళ్ళటం ఊరికనే కుదురుతుంది. ముందు మంచిలోకి రాకుండా, ధర్మ నిర్వహణ చేయకుండా, కర్తవ్య నిర్వహణ చేయకుండా అసలు ఆత్మజ్ఞానాన్ని మీరు పొందలేరు, అసంభవం. ఒకవేళ పొందారు కదండి అనేక మంది మహాత్ములు. ఇప్పుడు రమణ మహర్షి వివాహం చేసుకోలేదు, కుటుంబం లేదు, ఆయన పొందేశారు కదా, ఆయన అన్నీ చిన్నప్పుడే పొందేశారు కదా, ఆయన కుటుంబాన్ని కూడా వదిలిపెట్టి వచ్చేశారు కదా అని మీరు అనొచ్చు. ఇలా చాలామందిని అంటాం మనం. ఇదే ప్రశ్న రమణ భగవానుని అడిగారు. అడిగితే ఆయన ఏమన్నారంటే, ఇవన్నీ నాకు గత జన్మలలో పూర్తి అయిపోయినవి, పూర్తి అయిపోయి ఉండవచ్చు, అందుకని ఈ జన్మలో బాల్య దశలోనే, అంటే నాకు కొంచెం జ్ఞానం కలిగే స్థితి ఎప్పుడైతే వచ్చిందో అప్పుడు నాకు వచ్చేసిందని చెప్పారు.
ఆయన మళ్ళీ కుటుంబాన్ని వదిలిపెట్టాలి. తల్లిగారు వాళ్ళందరూ కుటుంబ సభ్యులందరూ ఆయన దగ్గరికి వచ్చి ఉన్నారు. ఇదే ప్రశ్న బుద్ధ భగవానుణ్ణి బుద్ధుడు రాజ్యం వదిలిపెట్టి ఇల్లు వదిలిపెట్టి వచ్చాడు. వచ్చేసిన తర్వాత అంటే భార్యాపిల్లలను వదిలిపెట్టి వచ్చాడు. ఇదే ప్రశ్న ఆయన భార్య బుద్ధ భగవానుడిని అడిగింది. మీరు ఇలా మమ్మల్ని వదిలిపెట్టి వెళ్ళిపోవడం అన్యాయం కదా, ఒకవేళ మీరు చేసుకోవాలనుకున్న సాధనలు ఏమైనా ఉంటే ఇంట్లోనే ఉండి చేసుకోవచ్చు కదా, ఇలా ఎందుకు చేశారని అడిగింది. అంటే ఆయన అప్పుడు ఆ విషయం నాకు తెలియదు, ఇంట్లో ఉండి కూడా చేసుకోవచ్చు కాబట్టి ఆయన మళ్ళీ తిరిగి తనకు బుద్ధత్వం పొందినాక జ్ఞానోదయం అయినాక మళ్ళీ తిరిగి తన ఇంటికి వచ్చి తన కుటుంబ సభ్యులను కలిసి తన తల్లిదండ్రులను కలిసి తన రాజ్యానికి వచ్చే ఆయన బంధువులందరూ ఆయన్ని అనుసరించారు. ఆయన గ్రహించినటువంటి సత్యాన్ని వాళ్ళు కూడా స్వీకరించారు. ఆయన కుటుంబం వదల్లా. సత్యం అలా ఉంటుంది. అందుకని కర్తవ్య నిర్వహణతో మొదలైతే మనమే పుస్తకాలు రాసేసుకొని మనమేదో చెప్పేసుకొని మనమే సొంత ధర్మాలు నిర్ణయించుకుంటే సృష్టి ధర్మంలో అది కుదరదు. ఆ కర్మఫలం అనుభవించాల్సింది ఎవరైనా, నేనైనా మీరైనా ఎవరైనా. అందుకని ఎవరైతే ఆత్మజ్ఞానంలో సాగి తమ స్వీయ ప్రాణశక్తిని ఆత్మశక్తిని తెలుసుకోవాలనుకుంటున్నారో వాళ్ళు ముందు శరీరపరమైనటువంటి సృష్టి ధర్మాలను ముందు పాటించాలి. బాధ్యతలు కర్తవ్యాలు అవి సక్రమంగా నిర్వర్తించాలి. అన్ని రకాలుగాను సామాజిక ధర్మాలు పాటించాలి, కుటుంబ ధర్మాలు పాటించాలి, వ్యక్తిగత ధర్మాలు పాటించాలి. అన్ని ధర్మాలు చక్కగా పాటిస్తూ ముందుకు ఎవరు సాగుతారో వారికి ఆటోమేటిక్గా తమలోనే ఉండి తమను నడిపిస్తున్నటువంటి తమ జ్ఞానశక్తి ప్రాణశక్తి తమ ఆత్మశక్తి అదే విశ్వశక్తి అన్న ఎరుక వైపు వెళ్ళడానికి దారులు వాటంతటవే తెరుచుకుంటాయి. ధర్మాత్ములకి దారులు ఓపెన్ అయిపోతాయి. అధర్మ పరులకు ఎందుకు ఓపెన్ అవ్వవు అంటే ఏమీ లేదు, నువ్వే ధ్యానంలోనే కూర్చున్నావు, ఏ తపస్సులోనే కూర్చున్నావు, కాసేపు ఏ సాధన చేద్దామని కళ్ళు మూసి కూర్చున్నావు, నీ అధర్మమే నీకు గుర్తొస్తుంది. నీ అధర్మం నీకు ఏదో బలవంతంగా ఎవరినో చూసి నువ్వు కూర్చున్నా నీ అధర్మపు పనులు, నీ అధర్మపు ఆలోచనలు, నీ అధర్మపు కీర్తికాంక్షలు ఇవన్నీ నీకు గుర్తొచ్చి నువ్వు ఆ వైపు నడుపుకుంటూ ఉంటావు. నీకు నిలకడ ఉండదు, మనసు నిలబడదు, ధ్యానంలో నిలబడదు, స్థిరతను పొందదు, అదొక స్థిరత్వాన్ని సంతరించుకోదు. అందువల్ల నీకు సాధన కుదరదు. ఎవరైతే ధర్మపరులో నేను అన్ని కరెక్ట్గా చేస్తానని నాకు తెలుసు కాబట్టి అసలు నేను శాంతిగా మామూలుగానే శాంతిగా ఉంటాను, కళ్ళు మూయక్కర్లా, ధ్యానంలో కూర్చోక్కర్లా, తపస్సు చేయక్కర్లా, నేను అన్ని ధర్మాలు కరెక్ట్గా చేసినప్పుడు ఇప్పుడు వృత్తి వ్యాపార ఉద్యోగాలు ఏం లేదు కరెక్ట్గా చేశాను, నాకే అశాంతి లేదు. ఇంటికి వచ్చాను కుటుంబ ధర్మాలు కరెక్ట్గా చేస్తున్నాను, నాకే అశాంతి లేదు. సమాజంలోకి వెళ్ళాను సమాజ ధర్మాలు కరెక్ట్గా ఉన్నాను, ఎవరిని ఇబ్బంది పెట్టను, ఎవరికి బాధ కలిగించను, వీలైతే మేలు చేస్తాను. అప్పుడు అసలు ఆలోచన ఏమన్నా శాంతిగా ఉంటాను అన్ని చోట్ల, అంతే పనులు చేస్తూనే ఉంటాను, శాంతిగా ఉంటాను. అందుకని నేను ఎప్పుడైనా కాసేపు కళ్ళు మూసి కూర్చుంటే చక్కగా మనసు స్థిరపడిపోద్ది. అక్కడి నుంచి ఇంకా లోపలికి వెళ్ళడానికి అదే దారులు చూపిస్తుంది. నా జ్ఞానమే నాకు దారులు చూపిస్తుంది, నా బుద్ధి నాకు దారులు చూపిస్తుంది, నా అంతరింద్రియమైనటువంటి జ్ఞానమే నాకు దారి చూపిస్తుంది. నా దారి నాలోనే ఉంది. నా ప్రాణశక్తి ఆల్రెడీ అదే నా శరీరాన్ని నిలుపుతుంది, నడుపుతుంది. నేను దాన్ని చెడు వైపు ఉపయోగించినప్పుడు దాన్ని తెలుసుకోలేను, నేను మంచి వైపు ఉపయోగించినప్పుడు ఆటోమేటిక్గా దారి అక్కడికే వెళ్ళిపోద్ది. అందుకని మంచిగా జీవించే వాళ్ళందరూ అక్కడికే వెళ్ళిపోతారు. అయితే ఇప్పుడు ఇందులో సూటి అయిన మార్గం ఏది, సరైన మార్గం ఏది అంటే మళ్ళీ చెబుతున్నా, మీకు అర్థమైందే సూటైన మార్గం, మీకు అర్థమైందే సరైన మార్గం. ఎందుకని అంటే ఎవరికి ఏది అర్థమవుతుందో ప్రస్తుతం ఆ అర్థమవుతున్న స్థితే వాడదే. కొంతమందికి అసలు అర్థం అవ్వదు. ఈ శక్తి ఏంటి బాబు, ఈ గొడవ ఏంటి బాబు, ఈ ఆత్మజ్ఞానం ఏంటి బాబు, ఈ ప్రాణశక్తి ఏంటి బాబు, ఆత్మశక్తి ఏంటి బాబు, ఏదో చెబుతున్నారు మాకేం అర్థమై రావట్లేదు, ఈ గొడవ అంతా ఏంటి అనేటువంటి భావన కలుగుద్ది. ఆ భావన కలిగే వాళ్ళకి ఏం అర్థం అవుతుంది, ఒక దేవుడు, ఒక ఆకృతి, ఒక విధానం, ఒక పద్ధతి, ఒక సాంప్రదాయం, ఇవన్నీ అర్థమవుతాయి. అందుకని అది మీకు కరెక్ట్, అందులో వెళ్ళండి. ఏదైనా మీకు అర్థమైంది కరెక్ట్, అందులో ముందుకెళ్ళండి. అలా ముందుకు వెళ్తూ ఉంటే అదే తీసుకొచ్చేస్తుంది. ఎందులో అయినా నిజాయితీగా వెళ్ళండి. అలా నిజాయితీగా ముందుకెళ్తుంటే అదే మిమ్మల్ని నడిపించి సరైన మార్గంలోకి అదే తీసుకొస్తుంది. కాబట్టి సరైన మార్గం ఏదైనా మనం అడగటం కాదు, సూటి మార్గం ఏదని మనం అడగటం కాదు, ఇందులో మంచి మార్గం ఏదని మనం అడగటం కాదు, మార్గాలలో మంచిది ఉన్నతత్వాన్ని ఎన్నుకోవటం కాదు. నీకు ఏది అర్థమైతే అది నీ మార్గం, ప్రస్తుతం నువ్వు అక్కడ ఉన్నావు అంతే. ఎందుకంటే నువ్వు అర్థం కాని దాంట్లో నువ్వు ప్రయాణించలేవు. అర్థం అవడం అంటే మనం బస్ స్టాండ్కి వెళ్ళాం,
మనం బస్ స్టాండ్కి వెళ్ళేటప్పటికి అక్కడ బస్సు రెడీగా ఉంది, అది ఎక్కి వెళ్ళిపోతున్నాం. మనం వెళ్ళిపోతున్నప్పుడు ఎవరో చెప్పారు, జస్ట్ ఒక 10 నిమిషాల ముందు ఇంకో బస్సు వెళ్ళిందండి, అది చాలా తొందరగా వెళ్ళిపోద్ది. ఇప్పుడు మనం ఎక్కిన బస్సు అయితే అన్ని స్టాపుల్లో ఆగుతూ లేటుగా వెళ్తుంది, 10 నిమిషాలు ముందు వచ్చి ఉంటే బాగుండేదని మాట్లాడుకుంటున్నారు వాళ్ళు. మనం కూడా అనుకున్నాం, అరే 10 నిమిషాలు ముందు వచ్చి అది ఎక్కుంటే బాగుండేదని. నువ్వు ఎన్ని అనుకున్నా 10 నిమిషాలు ముందు వెళ్ళిపోయిన బస్సుని ఎలా ఎక్కగలుగుతావు? ఎక్కలేవుగా. కాబట్టి నువ్వు స్పీడ్గా ఎలా చేరుకోగలుగుతావు? చేరుకోలేవుగా. ఇప్పుడు అదంతా ఎందుకు, ఇంకా ఎక్కిన బస్సున అది అంతే, అందులో కూర్చో, అదే దింపుద్ది, ముందు ఆలస్యం. అలాగే అర్థం అవటం అనే ప్రక్రియే నీ అదృష్టం, అర్థం అవడం అనే ప్రక్రియే నువ్వున్న సాధన, అర్థం అవడం అన్న ప్రక్రియే నీ స్థానం, అర్థం అవటం అన్న ప్రక్రియే నిన్ను అందులో నడిచేలా చేస్తుంది. నీకు అది అర్థమవుతుంది, నీకు అది బాగుంది, నీకు అది ఇష్టంగా ఉంది. నీకు ఏది ఇష్టంగా ఉందో అదే నీ స్థితి, నువ్వు దాన్ని పట్టుకెళ్ళిపోవటం. అందుకని సాధనా మార్గాలు ఏంటని అడగబాకండి, సూటైన మార్గాలు ఏంటని అడగబాకండి. ఇప్పుడు మీకు ఏది నచ్చుతుందో అదే మీ మార్గం. లోకో భిన్న రుచి, లోకం అనేకంగా ఉంటుంది, అనేక అభిప్రాయాలతో ఉంటుంది, అనేక ఆలోచనలతో ఉంటుంది. కాబట్టి అనేక సాధనా విధానాలు ఉంటాయి, అనేక పద్ధతులు ఉంటాయి. అందులో మీకు నచ్చింది పట్టుకు మీరు వెళ్ళిపోవడం. నచ్చింది అంటే మీకు అర్థమైంది, మీరు ఇష్టపడింది అంటే మీకు అర్థమైంది, మీ అవగాహనకు అందింది. మీ అవగాహనకు అందని దాంట్లో మీరు వెళ్ళలేరు. ఈ విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోండి. గుర్తుపెట్టుకుంటే ఈ విషయాన్ని ఇప్పుడు ఈ మార్గంలో వెళుతున్నటువంటి ఆత్మజ్ఞాన మార్గంలో వెళుతున్నటువంటి వాళ్ళు అసలు ఆత్మజ్ఞానము అంటే ఆత్మశక్తి అనే దానిని ఎలా తెలుసుకోవాలి? అది అహం బ్రహ్మస్మి అంటారు, అయమాత్మ బ్రహ్మ అంటారు, తత్వమసి అది నువ్వే అంటారు. ఇవన్నీ ఏంటి? అది నేనే అయితే నాకు ఎందుకు తెలియట్లేదు, నేను దాన్ని ఈజీగా ఎలా తెలుసుకోవాలి? అలా తెలుసుకోవడానికి ఏమైనా సాధనా మార్గాలు ఉన్నాయా? దాని గురించి చెప్పుకుందాం. ఇప్పుడు ఆత్మశక్తిని తెలుసుకోవడానికి సాధనా మార్గాలు ఉన్నాయా అంటే ఏ సాధనా మార్గాలు లేవు. ఎందుకని? మరి ఇన్ని సాధనలు, ఇన్ని మతాలు, ఎంతమంది దేవుళ్ళు, ఇన్ని విధానాలు, ఇన్ని పద్ధతులు ఇవన్నీ వచ్చేసినాయి కదా, మీరు ఏ సాధనా మార్గం లేదంటారు ఏమిటి అంటే, ఆత్మశక్తిని గూర్చినప్పుడు అసలు దాని స్థితిని చెప్పారు మహాత్ములు. అంటే అసలు ఆత్మశక్తి అంటే ఏంటి, శక్తి అంటే ఏంటి? ఇప్పుడు సైన్స్ చెప్పినటువంటి శక్తి, ఆధ్యాత్మికతలో చెబుతున్నటువంటి ఆత్మశక్తి లేదా బ్రహ్మము, ఇవన్నీ ఒకటే. సృష్టి మొత్తానికి ఆధారమైనటువంటి శక్తి ఒక్కటే అని సైన్స్ చెబుతుంది. ఒకటే అన్నప్పుడు ఏంటిది? ఒకటిగానే ఉంది, అనేకంగా లేదు. అలాగే ఆత్మశక్తి అన్న సేమ్ అంతే, అది ఒకటిగానే ఉంది. అంటే ఉన్నది అది ఒకటే, ఉన్నదంతా అది ఒకటే. ఏంటది అన్నాం అనుకోండి, ఆకాశము అని చెప్పారు. ఇప్పుడు ఉన్నదంతా శక్తి అయినప్పుడు, అది ఒకటే అయినప్పుడు, దానికి భిన్నంగా రెండవది లేనప్పుడు అసలు తెలుసుకోవడం అనే ప్రాసెస్ ఎక్కడ వస్తుంది? సాధన చేసేవాడు ఎవడో, సాధన చేయడానికి రెండో వాళ్ళు ఉండాలిగా, సాధన అనేది ఒకటి ఉండాలిగా, సాధ్యం అనేది ఒకటి ఉండాలి, అంటే సాధన చేసి సాధించేది ఒకటి ఉండాలిగా. ఉన్నదంతా అదే అయినప్పుడు, ఉన్నదంతా ఒక్కటే అయినప్పుడు, ఉన్నదంతా ఒకటే ఏకంగానే ఉన్నప్పుడు, దానికి భిన్నంగా ఏమీ లేనప్పుడు సాధన ఎలా కుదురుతుంది? దాన్ని తెలుసుకోవడం ఎలా కుదురుతుంది? కాబట్టి అనంత ఆత్మశక్తి అన్నప్పుడు దాన్ని తెలుసుకోవడానికి సాధనలు లేవు, ఎటువంటి విధంగానూ అది తెలియబడదు. ఎందుకు తెలియబడదు? ఏకత్వంలో ఉందంతే, అది భిన్నత్వం లేదు. ఆ స్థితిలో దాన్ని తెలుసుకోవడానికి మార్గాలు లేవు, సాధనలు లేవు. అయితే ఇది ఏంటండి మరి ఇన్ని వచ్చినాయి కదా ఆధ్యాత్మికతలో, ఆత్మజ్ఞానం అని, ఆధ్యాత్మిక చదువుని, అనేక మంది మహాత్ములు బోధలు ఇవన్నీ వచ్చినాయి అంటే అవన్నీ మనం శరీర స్థితిలో మాట్లాడుకుంటున్నాం, సృష్టి స్థితిలో భిన్నత్వంలోంచి మాట్లాడుకుంటున్నాం. మనకి ఏకత్వం అసలు తెలియదు. కానీ ఒరిజినల్గా ఆత్మశక్తి అన్నప్పుడు నిజంగా ఉన్నది ఉన్నట్టుగా అది ఏకంగా ఉందంతే. సర్వవ్యాపక ఆకాశము ఒకటే ఉందంతే. ఆకాశాన్ని ఎలా తెలుసుకుంటారు? ఏం తెలుసుకుంటాం? ఉన్నది అదే, నువ్వు కూడా అదే, కానీ నీకు తెలియట్లా. శరీర భావం నుంచి వచ్చినప్పుడు నీకు తెలియట్లా, కానీ శక్తి భావంలోకి వెళ్తే తెలుసుకునే ఛాన్సు లేదు, సాధన లేదు. అసలు నేననే భావనే ఉండదు అక్కడ. ఉన్నది ఒకటే అయినప్పుడు నేననే ఎవరికి చెబుతాను? ఆ స్థితిని అర్థం చేసుకోవడానికి అక్కడ
కేవలం అర్థం చేసుకోవడం అంటే దీన్ని ఎలా చెప్పాలి? ఉదాహరణగా అంటే ఇప్పుడు నాకు పేరుంది, మీకు పేరుంది, ఎవరికి వాళ్ళం నేను ఈ శరీరం అనుకుంటున్నాం. ఒక ఆయన పేరు సుబ్బారావు, ఒక ఆవిడ పేరు సుబ్బమ్మ. ఇప్పుడు మిమ్మల్ని మీరు తెలుసుకుంటారా? సుబ్బారావు ఎవరో తెలుసుకోవడానికి సాధన చేస్తారా? సుబ్బమ్మ ఎవరో తెలుసుకోవడానికి సాధన చేస్తారా? ఏ విధమైన సాధన చేస్తారు మిమ్మల్ని మీరు తెలుసుకోవడానికి? అసలు మిమ్మల్ని మీరు తెలుసుకోవాల్సిన అవసరం ఉందా? మీకు అదే తెలియబడుతుందా? నేను సుబ్బారావుని, నేను ఈ శరీరము సుబ్బారావునని పిలువబడుతున్నాను, నేను సుబ్బారావుని అనేది సహజత్వం. దానికి అసలు ప్రయత్నం అక్కర్లా, అప్రయత్నం. అది అప్రయత్నం. నేను సుబ్బారావుని, నేను సుబ్బమ్మని, నేను పొల్లమ్మని, నేను ఎల్లమ్మని, నేను ఎల్లారావుని, ఇవన్నీ అప్రయత్నాలు. ఎవరు తన గురించి తాను తెలుసుకోక్కర్లేదు. అసలు శరీరపరంగా కూడా మనకు ఉన్నటువంటి నామాలతో మనం ఉపయోగించుకుంటున్నటువంటి జీవితం ఏదుందో, ఫలానా పుల్లారావుని నేనని అసలు మనం తెలుసుకోక్కర్లేదు. అప్రయత్నంగా తెలిసిన విషయం అది. దానికి ఏ సాధన చేయక్కర్లా, తెలుసుకోవాలి అనేటువంటి ప్రయత్నం కూడా అక్కర్లా. అప్రయత్నంగా నాకు తెలిసిన విషయం అది. అదే నేను వేరు, అది వేరు కాదు. దానికి సాధన ఏముంది అసలు? అది నేను సుబ్బారావుని, నేను పుల్లారావుని, నేను రామారావుని, నేను వెంకటరావుని, నేను వెంకటలక్ష్మిని అనడానికి అసలు ఏముంది అక్కడ? సాధనతో పనే ఉందని. అప్రయత్నంగా నాకు తెలిసిన విషయమే అది. ఎందుకంటే నేను వేరు, అది వేరు కాదు, అది నేనే కనుక నాకు ఎప్పుడూ ఎరుకలోనే ఉన్న విషయం కనుక అది ఎరుక కోల్పోవటం ఉండదు అసలు. అలా ప్రతి మనిషికి తనకు తను ఎంత అప్రయత్నంగా తెలుసో, దానికి ప్రయత్నం ఏమీ లేదో, అలాగే అనంత ఆత్మశక్తి ఎరుక అప్రయత్నం, దానికి ప్రయత్నం ఏమీ లేదు. ఉన్నదంతా ఒకటే. కానీ మరి మనకి ఎందుకు తెలియబడటం లేదు అంటే, తెలియబడటానికి ఆత్మశక్తి యొక్క స్థితి గతి మనం అసలు ప్రయత్నించలేదు. శరీర భావనలో మనం ఇది నేను అనుకుని అప్రయత్నంగా ఇదే నేను అనుకుంటూ వెళ్ళిపోతున్నాం. మరి ఇది నేను కాదా అండి? అప్రయత్నంగా అనుకుంటున్నాను, ఈ శరీరం నేను అనుకుంటున్నాను. మరి నేను ఈ శరీరం కాదా? నువ్వు శరీరమే కాదని ఎవరన్నారు? నీకు అప్రయత్నంగా సహజంగా తెలుస్తుందంత నిజమే. కానీ ఎంతవరకు? నువ్వు చనిపోయే వరకు అంతే. మరి తర్వాత ఉండనండి. ఓహో, మరి ఎక్కడి నుంచి వచ్చావు? ఏమోనండి పుట్టాను. అదే పుట్టావు, ఎక్కడి నుంచి పుట్టావు? తల్లిదండ్రుల ద్వారా పుట్టినట్టు నాకు తెలుసండి అంతే. పోనీ చనిపోయావు, ఏమవుతావు? అది నాకు తెలియదండి. అంటే పుట్టుకకు ముందు నాకు తెలియంది ఉంది, మరణం తర్వాత నాకు తెలియంది ఉంది. నాకు తెలిసింది కొంత కాల పరిమితిలో ఉంది. అది శరీరపరంగా అప్రయత్నంగా నాకు తెలుస్తున్నది సహజమే. నేను సుబ్బారావునో, ఎల్లారావునో, పుల్లారావునో, పుల్లమ్మనో, సుబ్బమ్మనో ఇవన్నీ నిజమే. కానీ ఈ నిజం ఒక చోట అంతమైపోతుంది, తర్వాత నిజం ఏంటో తెలియదు. ఈ నిజం పుట్టక ముందు నిజం ఏంటో తెలియదు, పుట్టిన కాడి నుంచే తెలుసు. అంటే ప్రయత్నంగా శరీరంతో నేను సుబ్బారావును అనుకుని నాకు అప్రయత్నంగా తెలుస్తున్నటువంటి విషయానికి ముందు తెలీదు, చివరి తెలియదు, నాకు మధ్యలోనే తెలుసు. ఇక్కడ ఏమంటున్నారంటే మొత్తం తెలుసుకొని నువ్వు నీకు అర్థమైపోతావు అన్నారు. నువ్వు తెలుసుకోవటమే అంతే. అక్కడ ఆల్రెడీ నువ్వు అదే ఉన్నావు. ఆ తెలుసుకోవటం సాధన కాదు, తెలుసుకోవటం అంతే. తెలుసుకోవటానికి సాధన ఎందుకు? నిన్ను నువ్వు తెలుసుకోవటానికి. ఇప్పుడు నాకు కాలు ఉందని తెలుసుకోవాలి, నువ్వు చెయ్యి ఉందని తెలుసుకోవాలా, కన్ను ఉందని తెలుసుకోవాలా, ముక్కు ఉందని తెలుసుకోవాలా, చెవు ఉందని తెలుసుకోవాలా, శరీర అవయవాలన్నీ నాకు ఇలా ఉన్నాయని తెలుసుకోవాలి నువ్వు. అక్కడ ప్రయత్నాలు అది నువ్వే, నీకు సహజంగానే తెలుసు. దానికి నువ్వే ప్రయత్నం చెయ్యు. కాలు ఉందా లేదా, చెయ్యి ఉందా లేదా, రోజు తడిమి చూసుకోవు. అవయవాలు ఏమి తడిమి చూసుకోవు, ఎత్తుక్కోవు. అసలు దానికి ఏ సాధన చెయ్యు నువ్వు. ఏ సాధన చేయవలసిన అవసరం లేదు. అక్కడ తెలిసిన స్థితి ఉందంతే. ఆ తెలిసిన స్థితిని శాశ్వతం అనుకొని శరీర భావనలో ఉండిపోతున్నాం. ఆ ఉండిపోయిన భావంలో శరీరం నశించిన తరువాత నేనేంటి, శరీరం రాకముందు నేనేంటి అనేది నన్ను నేను తెలుసుకోవాలా. అంటే నేను నా సంపూర్ణతనే తెలుసుకోవాలా, నా పరిమితినే తెలుసుకున్నా నేను. అంతే జరిగింది అక్కడ. ఇప్పుడు నేను సంపూర్ణతను తెలుసుకుంటాను, అది సాధనేం కాదు. అది దానికేదో సాధనా మార్గాలు మీరు పెట్టుకుంటే, ఒకవేళ శరీరం పరుగులు తీస్తూ రోడ్ల మీద తిరుగుతూ ఏ చెడు పనులు చేస్తూ
రకరకాలుగా తిరిగే వాళ్ళకి చెడును ఆపుకోవటానికి సాధన, చెడును ఆపుకోవటానికి సాధన, అంతే తప్ప మంచి మంచి విధానంలో జీవించుకుంటూ వెళ్ళే వాళ్ళకి అసలు సాధన ఏం లేదు. మంచి సాధన కాదు, మంచిగానే జీవించాలి అందరూ. మంచి చేయకపోవటం, మంచిగా జీవించకపోవటం, చెడుగా జీవించడం తప్పు. తప్పు చేయకూడదు. తప్పును ఆపుకోవడానికి నువ్వు సాధన చేసుకుంటున్నావు. ఆ తప్పుడుగా పరిగెత్తే మనసును ఆపుకోలేక సాధన చేసుకుంటున్నావు. మంచి మనసుతో ప్రాబ్లం లేదు, మంచి మనసును ఆపక్కర్లా. అసలు మంచి మనసును ఆపకూడదు. మనసు ఆగిపోతే పిచ్చోడు అయిపోతావు, పిచ్చిదాన్ని అయిపోతావు. ఆలోచన లేకపోతే నువ్వు నీకే తెలీదు. మంచి మనసు దాని అంతటా నిద్ర సమయంలో ఆగిపోద్ది, చెడ్డ మనసు ఆగిపోద్ది, మొత్తంగా మనసు ఆగిపోద్ది. చెడును ఆపుకుంటున్నావు, చెడును ఆపడానికి సాధన చేసుకుంటున్నావు. ఎందుకనంటే చెడు వల్ల నష్టం ఉంది కనుక, నీకు నష్టం ఉంది, ఎదుటి వాళ్ళకి నష్టం ఉంది కనుక. మంచికి సాధనతో పనేం లేదు, మంచే సాధన, మంచే జీవితం. ఆ సాధన వేరు, జీవితం వేరు, మంచి వేరు, జ్ఞానం వేరు, దేవుడు వేరు, ఏం కాదు, మొత్తం ఒకటే. అది దాన్ని భిన్నభిన్నంగా చీల్చేపాకండి, అర్థం చేసుకోండి. మన యొక్క పరిపూర్ణతని, సంపూర్ణతని మనం గ్రహించటం లేదు, పరిమితిని గ్రహిస్తున్నాం పుట్టిన కాడి నుంచి మరణం వరకు. కాదు, నీకు ఒక సంపూర్ణత ఉంది. నువ్వు పుట్టక ముందు ఉన్నావు అంటే, పుట్టడం అంటే శరీరం వ్యక్తం అవడం. అలాగే శరీరం శిథిలమైపోయినాక ఉన్నావు. నువ్వు ముందు నుంచి ఉన్నావు, ఎప్పటికే ఉంటావు. నువ్వు ఎప్పటి నుంచో ఉన్నావు అంటే మొదటి నుంచి ఉన్నావు. నువ్వు ఎప్పుడు ఉండటం అనే స్థితిలోనే ఉన్నావు. అదేంటండి మరి నాకు ఎలా తెలుస్తుంది? అది ఎందుకు తెలీదు? నిన్ను పరిశీలించుకో. ఇప్పుడు శరీరం నేను అనుకుంటున్నావు, నీకు నేను సుబ్బారావుని నేనని ఎవరు చెప్పక్కర్లేదు, ఎల్లారావుని నేను పుల్లారావుని నేనని ఎవరు చెప్పక్కర్లేదు, నీకే తెలుసు. దానికి నువ్వే సాధన చేయక్కర్లేదు. అవును, చేయక్కర్లేదు. మరి అలాంటప్పుడు ఎల్లారావు, పుల్లారావు, సుబ్బారావు అనేటువంటి ఈ శరీర కదలికలకు మూలమైనటువంటిది ఏంటి? ఎల్లారావుకి, సుబ్బారావుకి ఆలోచనలు వస్తున్నాయి, పుల్లారావుకి ఆలోచనలు వస్తున్నాయి, భావాలు వస్తున్నాయి. అది నువ్వే కదా? నేనే, నావే. అదేంటో చూడు. మళ్ళీ నేనని ఊరుకుంటావేంటి? ఏంటో చూడు. ఆలోచనలండి, భావాలండి, అవి వస్తేనే సుబ్బారావు అని తెలుస్తుంది నాకు. నా ఆలోచనలు వేరు, నా శరీరం వేరు, నేను ఎందుకు అవుతాను? ఓకే, ఆలోచనలు ఏ రూపంలో ఉన్నాయి? శరీరం ఈ రూపంలో ఉంది, సుబ్బారావు ఈ రూపంలో ఉన్నాడు, సుబ్బమ్మ ఈ రూపంలో ఉంది. ఓకే, ఆలోచనలు ఏ రూపంలో ఉన్నాయి? అది తెలియట్లేదండి. అది నీది నువ్వు తెలియపోవటం ఏంటి? నువ్వు తెలుసుకోవటం అది సాధన కాదు, నువ్వే అది. అయితే ఆలోచనలకు రూపం లేదండి. అది శరీరానికి రూపం ఉంది, ఆలోచనలకు రూపం లేదు, అంతే. అందులో పక్కా పిచ్చ క్లారిటీ ఉంది, దాని కన్ఫ్యూజన్ ఏం లేదు. నువ్వు దాని ఎప్పుడు నువ్వు నీ ధ్యాసని నీ మీద పూర్తిగా పెట్టుకోలేదు, అంతే. సంపూర్ణంగా నేను నువ్వు తెలుసుకోలేదు, అంతే. అంతే తప్ప నువ్వు నీకెందుకు తెలియబడు? ఇప్పుడు వెళ్తే తెలుస్తుందిగా. ఇప్పుడు నువ్వు లోపలికి వెళ్ళి ఆలోచనల రూపం ఏంటి, భావం రూపం ఏంటంటే నీకు తెలియట్లేదా రూపం లేదని? ఆలోచనలు ఉన్నాయా లేవా? ఉన్నాయిగా. అయ్యాక నేను రూపం ఉందా? లేదు. ఎలాగో ఉందా? ఎలాగోనూ లేదు, ఏమీ లేదు అసలు. కానీ ఆలోచనలు ఉన్నాయి, భావాలు ఉన్నాయి. ఓకే, ఈ ఆలోచనలు, భావాలు నీకు మొదటి నుంచే ఉన్నాయా? నేను నువ్వే చూసుకో, ఎవరిని అడగబాక. నీకెందుకు తెలియదు నీ గురించి అంటే మొదటి నుంచి అంటే అండి, నేను పుల్లారావుని, సుబ్బారావుని అనుకోవడానికి నువ్వు పుట్టుంటావు కదా. పుట్టిన బిడ్డగా ఉన్నప్పుడు నీకు నువ్వు పుల్లారావు అని తెలుసా? అదే నాకు తెలియదండి అసలు, అప్పుడు పేరు కూడా పెట్టలేదుగా. అప్పుడేముంది? బెడ్ ఉంది, ప్రాణం ఉంది. అంటే బిడ్డ శరీరం ఉంది, శరీరంలో ప్రాణం ఉంది. శరీరంలో ప్రాణం ఎలా ఉంది తెలియదండి, కనపడలేదు. ఎలా ఉందో నాకు తెలియదు, శరీరం ఉందని తెలుసు. ఎందుకంటే ప్రాణం లేకపోతే చనిపోయిన బిడ్డ అంటున్నారు. ప్రాణం ఉంటే బిడ్డ బ్రతికి ఉన్నట్టు లెక్క. ప్రాణం ఉన్నంతకాలం మనిషి ఉన్నట్టు లెక్క, శరీరం ఉన్నంత లెక్క. శరీరం శిథిలమైపోద్ది ప్రాణం పోతే. మరి అప్పుడేం జరిగింది? అక్కడి నుంచి బిడ్డగా నేను ఎదుగుతూ అన్ని గ్రహించటం జరిగింది. నా శరీరంలో ఉన్నటువంటి కన్ను, ముక్కు, చెవి అనే ఇంద్రియాల ద్వారా, శరీరం ద్వారా ప్రపంచ విషయాలను గ్రహించడం జరిగింది. ఆ గ్రహించినవన్నీ నా ప్రాణశక్తిలో ప్రింట్ అయినాయి. అలా ప్రాణశక్తిలో ప్రింట్ అయినవన్నీ నాకు భావాలుగా, ఆలోచనలుగా తిరిగి నాకు ఉత్పత్తి అవుతున్నాయి. దాన్నే నేను మనసు అని పిలుచుకుంటున్నాను. ఇప్పుడు నీ గురించి నీకు మొత్తం తెలిసింది కదా, అదంతా నువ్వేగా, వేరే ఎవరో కాదు కదా. నీకు ఎవరో చెప్పడం ఎందుకు? ఎవరో చెబితే కానీ నీ గురించి నీకు తెలీదా? ఎవరు చెప్పారు? వాళ్ళని వాళ్ళు చూసుకున్న వాళ్ళు చెబుతున్నారు. నువ్వు చూసుకోలేదు కాబట్టి వాళ్ళని గురువులని, మహాత్ములని, దేవుళ్ళని అంటున్నావు. నువ్వు నీ లోపలికి వెళ్తే నీకెందుకు తెలియదు? ఇందులో అద్భుతమే ఉంది. ఇప్పుడు వాళ్ళు చెప్పినాక నీకు అర్థమైందిగా. అర్థమైంది నీదేగా, వాళ్ళది కాదుగా. నీ మనసేగా అర్థమైంది, నీ భావాలేగా అర్థమైంది, నీ ప్రాణశక్తిగా అర్థమైంది. ప్రాణశక్తిలో ప్రింట్ అయినాయి.
అంటే ఇవేమీ ప్రింట్ అవ్వకముందు ప్రాణశక్తి ఎలా ఉంది, ఇలా ఉంది అలా ఉందని చెప్పడానికి లేదు. నిశ్చలంగా ఉంది, నిరాకారంగా ఉంది. ఎంత ఉంది పోనీ, ఎంత ఉందో నాకు తెలీదు. ఎంత ఉందో తెలియదు కాబట్టి అనంతం అన్నారు. ఇలా ఉందని ఎప్పుడు తెలిసింది? భావం ఏర్పడినాక తెలిసింది, ఆలోచన ఏర్పడినాక తెలిసింది, అనుభవం ఏర్పడినాక అనుభవాలు ఎలా ఉన్నాయని తెలిసింది, ఆలోచనలు ఎలా ఉన్నాయని తెలిసింది, భావాలు ఎలా ఉన్నాయని తెలిసింది. కానీ ప్రాణశక్తికి ఇలా ఉంది అలా ఉందని చెప్పడానికి ఏమీ లేదు, అక్కడ ఏమీ లేదు. అప్పుడు నిన్ను చూసుకుంటే నీకు ఎందుకు తెలియదు? ఇవన్నీ చూసుకున్న వాళ్ళు చెప్పినవే, ఎవరో కనుక్కున్నవి కాదు, సాధన చేసింది కాదు. నువ్వు ఇప్పుడు సాధన ఏంటి? నిన్ను చూసుకోవటమే సాధన. సూటి మార్గాలు ఏమి లేవు ఇక్కడ. నిన్ను సంపూర్ణంగా తెలుసుకో, నిన్ను నువ్వు సంపూర్ణంగా తెలుసుకో అంతే. ఇప్పుడు ఏమీ లేనిదే ఎట్ట చచ్చిపోద్ది? చాలా సింపుల్ అంతే. ఇప్పుడు శరీరం అనేది ఉంది. ఈ శరీరానికి ఏమి ఇస్తున్నాం? రోజు ఆహార పదార్థాలు ఇస్తున్నాం. ఆహార పదార్థాలు ఎంత ఎక్కువ ఇస్తే శరీరం అంత లావుగా, హైట్గా, చక్కగా బలపడుతూ తయారవుతుంది. శరీరానికి శక్తి అందుతుంది. శరీరం ఉబ్బటమో తెలుస్తుంది, శరీరం చిక్కిపోవడమో తెలుస్తుంది. ఆహారాలు తగ్గిస్తే శరీరం చిక్కిపోతుంది. అంటే శరీరానికి, అంటే పదార్థం అనే శరీరానికి పదార్థాలే ఇస్తున్నాం. ఆ పదార్థాలను స్వీకరించి ప్రాపంచిక విషయాలను గ్రహించడమే మనసు తయారైంది. అంటే మనసు అంతా శరీర సంబంధిత విషయాలతో ఉంది. కానీ మనసు ఎక్కడ తయారైంది? ప్రాణశక్తులు తయారైంది. ప్రాణశక్తి అనేది ఎలా ఉంది? మనసు అవ్వకముందు ప్రాణశక్తి ఎలా ఉంది? నిశ్చలంగా ఉంది, నిర్మలంగా ఉంది, ప్రశాంతంగా ఉంది, మౌనంగా ఉంది, ఏమీ లేనట్టుగా ఉంది. ఉంది కానీ ఏమీ లేనట్టుగా ఉంది. ఎలా ఉంది అలా ఉందని చెప్పడానికి లేనట్టుగా ఉంది. అదే ఆకాశతత్వము. ఉన్నట్టుగా ఉంది, ఆకాశము ఉన్నట్టుగా ఉంది. లేదా ఆకాశం అని పేరు పెట్టంగా పోనీ అక్కడ ఏమన్నా ఉందా అంటే ఏమీ లేదు, లేనట్టుగా ఉంది. ఉన్నట్టుగానే ఉంది, లేనట్టుగానే ఉంది. అంటే లేనట్టుగా అంటే పదార్థముల వలె లేనట్టుగా, ఉన్నట్టుగా అంటే శక్తి వలె ఉన్నట్టుగా. శక్తి అలా ఉంటుంది అంతే. ఇప్పుడు ఏమీ లేనట్టంటే నశించిపోతున్న మరణం దేనికి వచ్చింది? శరీరానికి వచ్చింది, పదార్థానికి వచ్చింది. మరణం మన శరీరానికి రావటం మరణం అనుకోబాకండి. మనం రోజు తినే ఆహార పదార్థాలన్నీ మరణిస్తూనే ఉన్నాయి. మనం తినేసి వాటిని చంపేస్తున్నాం. వాటిలో శక్తి మనలోకి చేరిపోయి మనం లావు అవుతున్నాం, హైట్ అవుతున్నాం. అవి చచ్చిపోయినాయి. చచ్చిపోయినటువంటి వాటి శవాలను మలమూత్రాల కింద విసర్జించేస్తున్నాం. రోజు జరుగుతుంది అది. కాదు మనం చేస్తేనే చావు అనుకుంటున్నాం మనం. కాదు, మనం బ్రతకడానికి నిత్యం అనేకం చంపేస్తున్నాం. ఆ అనేకం చచ్చిపోయినటువంటి వాటి తాలూకా శక్తి మన శక్తిలో కలిసిపోయి మన శరీరం ఉబ్బిపోతుంది అంతే. రోజు జరుగుతుంది అది. అయితే ఇక్కడే గమనించండి, ఆహార పదార్థాలు చచ్చిపోయినాయి కదా, మలమూత్ర రూపంలో వాటిని పదార్థాలు విసర్జించేసాం కదా, మరి అందులో శక్తి అంశం ఏమైంది? నా శక్తిలో కలిసిపోయింది. నేనేం మళ్ళీ నేనుగా మారిపోయింది, దానికి భిన్నంగా లేదు ఇప్పుడు ఇది. అంటే ఆహార పదార్థాల్లో శక్తి అంశం నేనైపోయాను, అందులో పదార్థాంశం మలమూత్రాలకు విసర్జించేశాను. అదే నేను. పదార్థంలోని శక్తి అంశం నాలోకి వచ్చి నా పదార్థాన్ని బలపరిచింది. అదే నా శరీరం. ఇప్పుడు నా శరీరం శిథిలమైపోయినప్పుడు ఇక్కడ శిథిలం అవుతుందండి పదార్థం, శక్తి శిథిలత్వం అవ్వదు. ఎందుకని ఆహార పదార్థాల్లో శక్తి కూడా శిథిలం అవ్వాలి, నాలో కలిసిపోయింది. అలాగే నాలో ఉన్న శక్తికి శిథిలత లేదు. శక్తి ఆకాశం వల్లే ఉంది, దాంట్లో ఏమీ లేదు. పదార్థతకి శిథిలత ఉంది. పదార్థ రూపం శిథిలం అవుతుంది. కనుక ఇప్పుడు నాలో శిథిలమయ్యే అంశ శరీరము, పదార్థము. నాలో శిథిలం అవ్వని అంశ శక్తి. అంటే నేను శక్తిగా ఎప్పటికీ ఉంటాను. దాని గురించి చెప్పారు మహాత్ములు. అదే అనంత ఆత్మశక్తి అన్నారు. నువ్వు శక్తివే అన్నారు. తత్వమసి అన్నారు. అంటే తత్వమసి, అది నీవే అయి ఉన్నావు అన్నారు. ఏది నువ్వేం ఎతుకుతున్నావు? అదే ఆ శక్తినే దేవుడని ఎతుకుతున్నావు నువ్వు. ఓ మతంలోకి వెళ్ళి, ఒక మార్గంలోకి వెళ్ళి, ఒక గురువుతో వెళ్ళి అనంత విశ్వశక్తిని పరిమిత పదార్థ రూపంలో, ఒక రూపంలో పెట్టుకొని, ఒక నామధేయం పెట్టుకొని ఎత్తుక్కుంటున్నావు నువ్వు. అలా ఎత్తుక్కుంటున్నప్పుడు ఎతుకుతూ 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 బాగా డెప్త్గా వెళ్ళిపోయిన వాళ్ళకి చెప్పారు మహాత్ములు ఏమని, నాయన నువ్వు చాలా డెప్త్గా చివరి దాకా వచ్చేసావు. ఎత్తుక్కుంటూ ఎత్తుక్కుంటూ ఈ పదార్థ రూప దేవుణ్ణి, ఆకార రూప దేవుణ్ణి, దేవతని ఎత్తుక్కుంటూ నువ్వు చివరి దాకా వచ్చేసావు. భక్తిలో తారాస్థాయికి వచ్చేసావు. ఇప్పుడు నీకు రహస్యం చెప్పాలి. ఏంటంటే తత్వమసి. నువ్వు ఎన్నాళ్ళు ఎత్తుక్కుంటూ వచ్చావు, నీకు కనపడలేదుగా దేవుడు అక్కడ. నువ్వు తయారు చేసుకున్న దేవుడు లేక, నువ్వు తయారు చేసుకున్న ప్రార్థన లేక, నువ్వు తయారు చేసుకున్నటువంటి రూపురేఖలు గల దేవుళ్ళు, దేవత లేక, నువ్వు పెట్టుకున్నాక మూర్తులు, ఫోటోలన్నీ.
మరి నువ్వు ఎక్కడో వెతుక్కుంటూ ఇంకా దొరుకుతారని మనసుతో భావించుకుంటూ వచ్చేస్తున్నావు, అందుకని నీకు రహస్యం చెబుతున్నావు అని వాళ్ళ చెవులో రహస్యం చెప్పారు. ఎవరిలో? భక్తిలో తారాస్థాయికి వచ్చిన వాళ్ళని, అంటే మానసికంగా దైవత్వ స్థాయిని దగ్గరగా అంటేసుకున్న వాళ్ళని. అప్పుడు వాళ్ళకి చెప్పారు తత్వమసి అని చెవిలో చెప్పారు. తత్వమసి అంటే ఏంటో తెలుసా? నువ్వేది వెతుకుతున్నావో, ఏ దేవుణ్ణి వెతుకుతున్నావో, ఏ దేవతను వెతుకుతున్నావో, ఏ రూపంలో వెతుకుతున్నావో, ఏ నామధేయంతో వెతుకుతున్నావో, ఎక్కడ భక్తి ఏర్పాటు చేసుకొని నువ్వు దాంతో మిళితమైపోయి అది నిజమని నమ్మేస్తున్నావో, నువ్వు అంత బాగా నమ్మినాకే చెప్పాలి, లేకపోతే అర్థమవుతుంది. అందుకని ఇప్పుడు వరకు చెప్పలేదు నీకు. తత్వమసి అది నీవే అయి ఉన్నావు. నువ్వు వెతుకుతున్న దేవుడు దేవత నువ్వే అయి ఉన్నావు. ఇక్కడి నుంచి ఇంకా బయలుదేరన్నారు. అక్కడికి వచ్చేటప్పటికి ఎప్పుడైతే అది నీవే అయి ఉన్నావు అన్నారో టక్కన ఇంకా రూపాలు పడిపోయినాయి. ఎందుకు రూపాలు పడిపోయినాయి? నేనే అయి ఉన్నాను అన్నప్పుడు ఆ దేవుణ్ణి నా రూపంలో, నాలాగా ఒక ఆకృతిలో పదార్థ రూపం తెచ్చుకొని పూజించుకున్న ప్రార్థనాలయాలు కట్టుకొని, అప్పుడు దాకా అది నేను కూడా పదార్థంలోనే శరీరమే అనుకుంటున్నాను కాబట్టి. కానీ ఆ భక్తిలో ముందుకెళ్ళిపోయినాక మహాత్ములైన జ్ఞానులు అందించినటువంటి రహస్యం మంత్రం చెవిలో చెప్పారు, తత్వమసి అది నీవే అయి ఉన్నావు. ఇప్పుడు వెంటనే అది నా వైపు తిరిగిపోయింది. అది నేను ఎలా అయి ఉన్నాను అని. అది నేను ఎలా అయి ఉన్నాను అన్నప్పుడు ఈ శరీరపు నేను నాకు తెలుసు, ఈ శరీరపు ఇంద్రియాలు నాకు తెలుసు. మరి నేను అయి ఉన్నానని వాళ్ళు చెబుతారు ఏంటి మహాత్ములు? వాళ్ళు మేము అనుభవం పొందాం, అహం బ్రహ్మస్మి అన్నారు. అయ్యా మేము కూడా అదే, ఆ బ్రహ్మం మేమే, ఆ దేవుడు దేవత అది మేము అయిపోయాం, అందుకని చెబుతున్నాం అది నీవే అయి ఉన్నావు అనేది రహస్యం అందరికీ చెప్పాకన్నారు. రాని అందరూ బాగా భక్తిలో పండిపోయినాక అప్పుడు చెబుదాం అన్నారు. పండకుండా చెబితే అర్థం అవ్వదన్నారు. మేము అయ్యాం కనుక నీకు చెప్పామన్నారు. అప్పుడు నన్ను నేను ఎత్తుక్కుంటే అప్పుడు అర్థమైంది ఏంటి అంటే పదార్థ రూప శరీరం నశించిపోతుంది, అంటే రూపం మారిపోతుంది, కానీ శక్తి శాశ్వతంగా ఉంటుంది. నాలో నశించని శాశ్వత శక్తి ఒకటి ఉంది. దాన్ని నేను ఎన్నాళ్ళు దేవుడు దేవత అని, నేను కూడా ఆ దేవుణ్ణి దేవతను కూడా ఆ శక్తిని కూడా పదార్థ రూపంలోకి తెచ్చుకున్న, ప్రార్థనాలయ రూపంలోకి తెచ్చుకున్న, నాకు అర్థమయ్యేది తెచ్చుకున్న, నాలాగా తెచ్చుకున్న, శరీర భావంలోకి తెచ్చుకున్న. ఇప్పుడు ఈ శరీర భావంలోంచి నన్ను మహాత్ములు తత్వమసి పేరుతో శక్తి భావంలోకి శ్రేశారు. అంటే ఏంటి? నా యొక్క సంపూర్ణత్వాన్ని నేను తెలుసుకున్న, ఇక్కడ సాధన ఏం లేదు. ఇదంతా అసలు సాధన కాదు. నా గురించి నేను తెలుసుకోవడం సాధన ఎందుకు అవుతుంది? నేనేదో సాధించేదేం లేదుగా. నేను బయటికి వెళ్ళి ప్రయత్నించి ఇప్పుడు ఏదో తెచ్చుకుంటే సాధన అవుతుంది. అసలు ప్రయత్నాన్ని ఆపటమే కదా సాధన. ఇక్కడ సాధన ఏం లేదు. ప్రయత్నాలన్నీ ఆపేయటమే, శరీర కదలికలన్నీ ఆపేయటమే, మనో కదలికలన్నీ ఆపేయటమే. నిశ్చల స్థితిలో నా ప్రాణశక్తిలో నేను కూర్చోవటమే. ప్రాణశక్తి ఎలా ఉంటుంది? బిడ్డ పుట్టినప్పుడు ఎలా ఉందో అలా ఉంటుంది. ఇంకా బాగా అర్థం అవ్వాలో నీకు మొత్తం విశ్వశక్తి కంటే ఆకాశం వలే ఉంటుందని చెప్పారు మహాత్ములు. ఇప్పుడు నేనేం చేయాలి? నేను శరీరం అనే భావన తీసేసుకోవాలి. భావించుకోబాక, కదలబాక. నేను మనసు అనే భావన తీసేయాలి. భావనల కదలికలో అవి సాధనలో, కదలికలన్నీ సాధనలో. ఆ భావాలు తీసేస్తే ప్రాణశక్తులు ఉండిపోయిన అక్కడ కదలిక లేదు. నిశ్చలత్వం ఉంది, నిర్మలత్వం ఉంది, ప్రశాంతత ఉంది, మౌనం ఉంది, నిశ్శబ్దం ఉంది, అనంతత్వం ఉంది, అఖండత్వం ఉంది, ఏకత్వం ఉంది. దానికి సాధనే లేదు. కానీ అదే మనకు సాధన అయిపోయింది. ఎందుకనంటే అది సాధనే అనుకోవాలి. మనం శరీర భావంలో ఉన్నప్పుడు అటే నడవాలి. శరీరంతో కదిలిపోవటం మనకు అలవాటు కనుక, మనసుతో కదిలిపోవటం మనకు సహజత్వం అయిపోయింది కనుక, కదలికలకై మనం సహజమైన నమ్మాం కనుక, పరిమితత్వమే మనం సహజమైన నమ్మాం కనుక, ఈ పరిమితత్వానికి మించిన ఆనందత్వాన్ని నమ్మటం సాధన అయింది. ఇప్పుడు అది పరిశీలించుకుంటూ వెళ్ళాలి. అంతే. నన్ను నేను తెలుసుకోవటమే, నా సంపూర్ణతని తెలుసుకోవటం. నా సంపూర్ణతను తెలుసుకున్నప్పుడు ఇక్కడ ఉన్నదంతా ఒకటే సంపూర్ణత, ఒకే ఒక్క సంపూర్ణత ఉంది. అనేక సంపూర్ణత్వాలు లేవు ఇక్కడ. అప్పుడు అది ఒకే శక్తి. ఆ విషయం నాకు అర్థమైతే అహం బ్రహ్మస్మి, అయమాత్మా బ్రహ్మ. ఆ విషయం నాకు అర్థం కాకపోతే ఎదురుగుండా మహాత్ములు చెబుతుంటే తత్వమసి. అక్కడ వరకు నేను రావాలి అంటే భక్తిలో పండిపోవాలి. అది నేను ఏర్పాటు చేసుకున్న వ్యవస్థ. భక్తి నిజం కాదు, మానసిక చర్య. భక్తి నిజం కాదు, మానస లోకం. మానస లోకంలో నేను పండిపోవాలి. నేను ఏర్పరుచుకున్న నా ఊహాత్మక, నా మతాత్మక, నా గురువులో, నా పెద్దలో బోధించినటువంటి మార్గం ఏది ఉందో, అంటే నన్ను నేను తెలుసుకోవటానికి వెళ్ళటానికి తయారు చేయబడిన మార్గం ఏది ఉందో ఆ మార్గంలో మొదటి మెట్లు ఇవన్నీ. అక్కడ నేను ఆ భక్తితో, ఆ దేవుడితో, ఆ దేవతతో, ఆ మతంతో ఐక్యత అయిపోయి నేను ఆ వెతుకులాట మొదలుపెట్టాను దేవుడి కోసం, ఆ దేవత కోసం. ఎంత వెతుకులాట మొదలుపెట్టాను అంటే
ఆ దేవుడు నేను వేరు వేరు కాదనేటువంటి ఐక్యతాభావంలోకి భక్తి వెళ్ళిపోయింది. అప్పుడు భక్తి అలా ఐక్యతాభావంలోకి వెళ్ళిపోయి ఆ దేవుడికి అంత సమీపంగా నేను వెళ్ళిపోగలిగినప్పుడు, భక్తి పండిపోయినప్పుడు మహాత్ములు వచ్చి చెవిలో చెప్పారు, నాయన తత్వమసి, ఆ దేవుడు ఊహాత్మక దేవుడు నాయన, నువ్వు ఇక్కడ దాకా రావటం కోసం మేము తయారు చేసాము, అది మతం అది, అది మార్గం అది, అది విధానం అది, అంతేను. నువ్వు అలా భక్తిలో పండిపోతే తప్ప ఈ జ్ఞానం నీకు అర్థం కాదు, అది నీవే అయ్యున్నావు అని చెవుల్లో చెప్పారు. కాబట్టి ఇప్పుడు అది నువ్వు ఇప్పుడు బయట ఎతక్కో, దేవుణ్ణి ఎతక్కో, దేవతని ఎతక్కో, నువ్వు ఏర్పరుచుకున్న రూపాన్ని ఎతక్కో, నువ్వు తయారు చేసుకున్న మతంలో ఎతక్కో, ఆ గ్రంథాల్లో ఎతక్కో, నీలో ఎతుక్కో, నువ్వేది. అదే నువ్వైనప్పుడు నీకు ఇంకా తేలిక కదా నీ సంపూర్ణత్వం అది. అది నశింపులేని శాశ్వతత్వం, అది నీ శాశ్వతత్వం అది. దాన్ని మేము పొందామనైనా నువ్వు కూడా ఎత్తుక్కో అని చెప్పారు. అలా ఎత్తుక్కున్నప్పుడు అది నేనే కదా. ఇప్పుడు నేను సుబ్బారావుని అనే విషయం నాకు ఎవరు గుర్తు చేయక్కర్లా, దానికి నేనే సాధన చేయక్కర్లా. నేను సుబ్బమ్మని అనడానికి నాకు ఎవరు గుర్తు చేయక్కర్లా, నేనే సాధన చేయక్కర్లా. నేను ఎల్లారావు పుల్లారావు అనడానికి ఎవరిని గుర్తు చేయక్కర్లా, అసలు ఏ సాధనతోనూ పని లేదు. నా కాలు, నా చెయ్యి, నా ముక్కు, నా శరీర అవయవాలన్నీ ఉన్నాయా లేవా అని రోజు నేను తడిమి చూసుకోక్కర్లా. అప్రయత్నము, దాంట్లో అసలు ప్రయత్నమే లేదు, అక్కడ సాధనే లేదు. నాకు అది స్వతహాగా అన్నీ ఎరుకే, నేనేది. అలాంటి ఒక స్వతహా ఎరుకలోకి వెళ్ళిపోతావు నువ్వు, నేను శక్తిని అని. అదే జీవన్ముక్త స్థితి. ఈవెన్ జీవన్ముక్త స్థితులు శరీరంతో ఉన్నప్పుడు మళ్ళీ ఆ స్థాయి కాదు. ఇటు జీవన్ముక్త స్థితికి, అది దైవ స్థితికి, ఇటు గురువుల స్థితికి, ఇటు అన్నింటికీ పైన ఉన్న ఏకైక స్థితి అది. కానీ అర్థం అవడానికి మనం శరీరాలతో ఉన్నప్పుడు దాన్ని జీవన్ముక్త స్థితి అంటాం. కానీ జీవన్ముక్త స్థితికి కూడా పైన ఉంది, ఎందుకంటే ఇక్కడ శరీర భావన ఉంది. కాలకృత్యాలు తీర్చుకోవాలి, జీవన్ముక్తుడు కూడా కాలకృత్యాలు తీర్చుకోవాలి, జీవన్ముక్తుడు కూడా భోజనం చేయాలి, శరీర భావనలోకి దిగాలి. దాన్ని కూడా దాటినటువంటి ఏకత్వ స్థితి అది. కాబట్టి అది నేనే అయినప్పుడు నన్ను నాకు, అంటే సుబ్బారావుని ఎవరు ఎలా గుర్తు చేయక్కర్లేదో, ఓ ఎల్లారావుకి ఎల్లారావుని ఎవరో ఎలా గుర్తు చేయక్కర్లేదో, ఓ సుబ్బమ్మని ఎవరో ఎలా గుర్తు చేయక్కర్లేదో, అది నేనే అని సహజ స్పృహ, సహజ ఎరుక ఎలా ఉంటుందో అటువంటి సహజ ఎరుక, ఒక అవేర్నెస్ కలుగుతుంది. నేనే ఆ శక్తి, నేను అంటే శక్తి లేని భావన కాదు, ఒక అవేర్నెస్, ఒక ఎరుక అందులో ఉండిపోతుంది. ఒక స్పృహ, ఒక సజీవత్వం, ఒక అనంత సజీవత్వం, ఒక అనంత ఎరుక, ఒక అనంత స్పృహ, దానికి పరిమితులు ఏమి లేవు. అదే శక్తి. ఆ భావన నీ అంతటా నీకే కలుగుద్ది, అదే నీ సంపూర్ణత్వం. దానికి సూటు మార్గాలు, అడ్డదారులు ఏమి లేవు. నీకు అర్థమైందంటే ప్రయాణించుకుంటూ వెళ్ళిపో, నిజాయితీగా ప్రయాణించుకుంటూ వెళ్ళిపో. నీకు ఎక్కడ ఏది అర్థమైతే అందులో నిజాయితీగా ప్రయాణించుకుంటూ వెళ్ళిపో. ఆటోమేటిక్గా దారులన్నీ అక్కడికే ఉంటాయి. నిజాయితీకి మంచికి మార్గాలన్నీ అక్కడికే ఉంటాయి, ధర్మానికి మంచికి మార్గాలన్నీ అక్కడికే ఉంటాయి. ఎందుకని అది నీ స్వస్వరూపం, నీ అసలు స్వరూపం. దాని నుంచి నిన్ను ఎవరో దూరం చేయలేరు. నువ్వు కూడా నీ నుంచి అలా దూరం చేసుకోగలవు, నువ్వు కూడా నీ నుంచి దూరం చేసుకోలేవు. అంతే, నీ సంపూర్ణత్వాన్ని నువ్వు తెలుసుకోవట్లేదు, నీ పరిమితత్వాన్ని పట్టుకొని అలా ఆడుతున్నావు, అంతే జరుగుతుంది. ఆ పరిమితత్వానికి వెనక అంటే పుట్టుకకు ముందు, ఆ పరిమితత్వానికి చివర అంటే నశింపు తర్వాత చూస్తే అసలు ముందు లేదు వెనక లేదు, ఉన్నదంతా ఒకటే అని తెలుస్తుంది. అది శక్తి. ఆ వైపు సాగడానికి ఆత్మజ్ఞాన చదువు, ఆధ్యాత్మిక చదువు, అలా చదువుకుందాం, అలా కొద్దిగా చెప్పుకుందాం, రోజు దాన్ని మననం చేసుకుందాం. ఎందుకంటే నన్ను నేను పరిమితిలో మాత్రమే చూసుకుంటున్నాను, నన్ను నేను పరిమితికి ముందు పరిమితికి వెనకాల చూసుకోవట్లేదు. నా సంపూర్ణత్వం పరిమితికి ముందు ఉంది, పరిమితికి వెనకాల ఉంది, సమస్తం ఉంది, ఎప్పుడు ఉంది, ఎల్లప్పుడూ ఉంది. ఎప్పుడూ ఉన్నది అనేటువంటి ఆ సంపూర్ణత్వాన్ని పొందడానికి చేసే ప్రయత్నమే ఆధ్యాత్మిక చదువు, ఆత్మజ్ఞాన చదువు. ఎప్పుడూ నేనున్నాను, అయితే ఎప్పుడూ నేనున్నానని అనుకోను. ఎందుకని నేను సుబ్బారావుని రోజు అనుకుంటానా? నేను సుబ్బమ్మని ఎవరైనా రోజు అనుకుంటారా? ఇది అనుకుంటారు. అసలు సుబ్బారావు గారు అనగానే వెనక్కి తిరుగుతావు, నన్నే పిలిచారని. సుబ్బమ్మ గారు అనగానే వెనక్కి తిరుగుతావు, నన్నే పిలిచారని. కానీ నువ్వు అనుకోవుగా, నువ్వు మన్నం చేసుకోవుగా, నువ్వేమి జపం చేసుకోవుగా, నీ పేరు పెట్టుకొని మాలలు తిప్పుకోవుగా, జపమాలలో నీ పేరునేమి మంత్రోచ్చారణలు చేయవు కదా. ఎందుకని అది నీకు అప్రయత్న సహజత్వం, నీ ఎరుక నీకు ఉందంతే. అది ఎరుక, అదొక అవేర్నెస్,
అదొక స్పృహ. అలాంటి స్పృహను పొందుతావు. నీ సంపూర్ణత్వపు ఎరుక, నీ సంపూర్ణత్వపు స్పృహ, పరిమితి శరీర స్పృహ కాదు, సంపూర్ణత్వపు స్పృహ కలుగుతుంది. ఆ సంపూర్ణత్వపు స్పృహ కలిగినప్పుడు దాన్ని మోక్షం అంటారు, ఆత్మసాక్షాత్కారం అంటారు. ఆ స్థితి పేరు అది. అది అందరికీ కలుగుద్ది. నువ్వు ట్రై చేసినా కలుగుద్ది, ట్రై చేయకపోయినా కలుగుద్ది, ఈ జన్మైనా కలుగుద్ది, 1000 జన్మల తర్వాత అయినా కలుగుద్ది. ఎందుకంటే ప్రాసెస్ అటే వెళ్తుంది. ఉన్నది అదే అయినప్పుడు అటేగా. నువ్వు అదే అయి ఉన్నప్పుడు అది కాకుండా ఎలా పోతావు? నువ్వు అదే ఉన్నప్పుడు అది కాకుండా పోవడానికి దారే లేదుగా. నువ్వు ఎప్పటికైనా నేను అదే అని తెలుసుకోవాలి. ఎందుకంటే నువ్వు అదే అయి ఉన్నావు కనుక. నువ్వు కొత్తగా సాధించేది కాదు అది. కాబట్టి మీరు నిజాయితీగా, ధర్మంగా, మంచిగా ఎటు ప్రయాణించినా మీకు దాని ఎరుక, దాని స్పృహ కలుగుద్దంటే జస్ట్ అది స్ఫురణకు రావడమే అంతే, అంతకు మించి ఏమీ లేదు. ఈ సాధనలన్నీ దానికి ఏమైనా సహకరిస్తాయేమని సాధన అని పేరు పెట్టారు. అనేక రకాలుగా చెప్పుకుంటూ ఉంటారు దాని గురించి. ఎందుకంటే పరిమిత భావంలో, శరీర భావంలో ఉన్నాం కాబట్టి. ఒక స్విచ్ చేయగానే బల్బు వెలిగినట్టుగా టప్పని ఎప్పుడు వెలుగుద్ది ఒక ఎరుక. ఆ వెలిగితే ఆ బల్బు వెలిగినట్టు ఎలగగానే అర్థమైపోద్ది నేను అనంతత్వాన్ని, నేను అంతే సింపుల్. ఒక ఎరుక, ఒక స్పృహ, ఒక ఎగ్జిస్టెన్స్, ఒక సజీవత్వం. కాబట్టి మీరు ఎక్కడుంటే అక్కడ, ఏ మతంలో ఉంటే ఆ మతంలో, ఏ మార్గంలో ఉంటే ఆ మార్గంలో చక్కగా మీకు నచ్చింది, మీరు నమ్మిందంటూ సాగిపోండి. అయితే సాగేటప్పుడు ఎప్పుడు మంచిగానే ఉండాలి. భౌతిక జీవితంలో బాధ్యతలు కరెక్ట్గా చేయాలి, కర్తవ్యాలు కరెక్ట్గా చేయాలి, మీ బాధ్యతల నిర్వహణ అంతా సక్రమంగా ఉండాలి. భౌతిక జీవితం మొత్తం సంపూర్ణంగా మంచిగా మాత్రమే జీవించాలి. అలా జీవించే వాళ్ళకి ఆటోమేటిక్గా ఎరుక కలిగిపోద్ది. దాని అంతటా అదే కలుగుతుంది. దారులు అలా తెరుచుకుంటే డోర్లు ఓపెన్ అయిపోతాయి. అన్ని డోర్లు నీ లోపలే ఉన్నాయి, జ్ఞానం అంతా నీ లోపలే ఉంది. నువ్వు ఏం చేస్తున్నావు అంటే చెడుతో నీ జ్ఞానాన్ని అజ్ఞానంగా మార్చుకుంటున్నావు, రూటు మార్చేసావు. అందుకని నీకు సరైన దారిలో నడవకపోవడం వలన నీ డోరులు తెలియట్లా. నువ్వు ఎటో అజ్ఞాన దారుల్లో పోతున్నావు, చెడులో పోతున్నావు. సరైన దారిలో వెళ్ళినప్పుడు ఆటోమేటిక్గా దారే నిన్ను అనంతత్వంలోకి తీసుకెళ్ళిపోద్ది. అది నీలోనే ఉన్న నీ అనంతత్వం, ఎక్కడికి వెళ్ళక్కర్లేదు నువ్వు. అందుకని అంతరంగంలో మంచిని పెంచుకోండి. ఆ మంచి మిమ్మల్ని తీసుకెళ్ళి అనంతత్వంలో ముంచేస్తుంది. ఇక చెడ్డవాళ్ళు ఎవరికి వాళ్లే హాని చేసుకుంటున్నారు. అలానే హాని ఏమవదు. ఆ కర్మ ఫలితాలన్నీ తీరి 100,000 జన్మలు ఎత్తినాకైనా నువ్వు తెలుసుకోక తప్పదు, తెలుసుకుంటావు కూడా. ఇది ఎలాగే సాగుతుంది. మంచిగా ఉండడమే అన్ని సాధనల లక్ష్యము, గమ్యము. ఎన్ని మతాలు రానివ్వండి, ఎన్ని మార్గాలు రానివ్వండి, ఎంతమంది దేవుళ్ళు రానివ్వండి, ఎంతమంది గురువులు రానివ్వండి, ఎన్నొచ్చినా భౌతిక ప్రపంచంలో ప్రతి మనిషి తాను మంచిగా ఉండాలి. మంచిలో ప్రథమం ఏంటి అంటే ప్రథమము నీ కర్తవ్యములు, నీ బాధ్యతలు నిర్వర్తించటము. ద్వితీయం ఏంటి అంటే ద్వితీయము ఇవన్నీ చేయగా నీకు సమయం ఉంటే చక్కగా ప్రపంచానికి మేలు చేయి. మంచి ఎంత విస్తారంగా చేయగలిగితే నీ లోపల మంచి అంత పెరుగుతుంటే నీకు దారులు అంత దొరుకుతూ ఉంటాయి. మంచిని పెంచుకోవడం అంతే. మంచి సహజత్వం, మంచి చెడు కాదు. ఇప్పుడు చెడు అనేది అసహజత్వము, మంచి సాధన కాదు. మంచి ఏదో గొప్ప కాదు. మంచి ఏదో నువ్వు చేయటం పెద్ద సాధనలతో పొడి చేయటం కాదు. నువ్వు చెడు చేయటం సాధన. ఎందుకంటే చెడు నువ్వు చేయకూడదు, నువ్వు జంతువు కాదు, నువ్వు మనిషివి. మంచి నీ సహజత్వం. ఆ సహజత్వంలో సాగినప్పుడు సహజ ప్రాణశక్తి అర్థమైపోద్ది, సహజ ఆత్మశక్తి ఎరుక కలిగిపోద్ది. అది అర్థం అవటము, స్ఫురణకు రావటమే తప్ప సాధించడానికి అక్కడ ఏమీ లేదు. అది అసలు సాధనే కాదు, సాధ్యము కాదు. ఆల్రెడీ అది నువ్వే అయి ఉన్నావు. దీన్నే అహం బ్రహ్మస్మి, అయమాత్మా బ్రహ్మ, తత్వమసి అని మహాత్ములు చెప్పారు. అది నీవే అయి ఉన్నావు. అది నువ్వే అయినప్పుడు దానికి సాధన ఎందుకు? అది నేనని తెలుసుకుంటే చాలు. అర్థం చేసుకోండి. ఎక్కడన్నా అర్థం కాకపోతే మళ్ళీ మాట్లాడుకుందాం, మళ్ళీ చెప్పుకుందాం. తప్పకుండా మళ్ళీ మీ సందేహాలు ఉంటే అడగండి, మళ్ళీ మాట్లాడుకుందాం. ఇలా ప్రతిరోజు కొంత సమయాన్ని ఈ ఆధ్యాత్మిక జ్ఞాన మార్గంలో, ఈ ఆధ్యాత్మిక చదువుకు వినియోగించుకుంటూ మన మనసులో ఈ ఆధ్యాత్మిక జ్ఞాన చదువుకు సంబంధించినటువంటి భావాలను పెంచుకునే ప్రయత్నం చేద్దాం. ఈ ప్రయత్నం చేయటమే. అప్పుడేమవుతుంది, భావాలు అయ్యే పెరుగుతాయి. ఏది చేస్తే ఆ భావాలు పెరుగుతూ ఉంటాయి, అంతే. ఏం లేదు ఇక్కడ. మీరు ఏ పని చేస్తే మీలో ఆ భావాలు పెరుగుతూ ఉంటాయి. చెడ్డ పనులు చేస్తే చెడ్డ భావాలు పెరుగుతాయి, మంచి పనులు చేస్తే మంచి భావాలు పెరుగుతాయి, దైవ పనులు చేస్తే దైవ భావాలు పెరుగుతాయి. మహిమలు, మాయలు, అద్భుతాలు ఇటువంటి నమ్ముతానంటే ఆ భావాలు పెరుగుతాయి. మీరు ఏది చేస్తుంటే, ఏది చూస్తుంటే, ఏది వింటుంటే, ఏది గ్రహిస్తుంటే ఆ భావాలు పెరుగుతూ ఉంటాయి.
కాబట్టి మీకు ఏ భావాలు కావాలో అది వినండి, అది చేయండి, అది చూడండి, దాంతో సాగండి. ఎవరెవరికి ఏది నచ్చితే అటువైపు వెళ్ళిపోండి. నేను చెప్పిన దాంట్లో అర్థమయ్యి మంచి ఉందనుకున్న వాళ్ళు తీసుకొని ఆచరించుకొని సందేహాలు ఏమైనా వస్తే అడగండి. మీకు అర్థమైన విషయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి. అర్థం కాని వాళ్ళు మీకు అర్థమైన మార్గాలలో వెళ్ళిపోండి. ఎందుకంటే విభిన్నతలో అనేక మార్గాలు ఉంటాయి. మీకు అర్థం కాలేదు అంటే ఇది మీ మార్గం కాదు, మీకు అర్థమైందేదో అది మీ మార్గం. కాబట్టి మీరు అర్థమైన మీ మార్గాల్లో సాగిపోండి. లోకో భిన్న రుచి, అనేకత్వం ఎప్పుడూ ఉంటుంది. ఎక్కడ ఇదే నిజం అనే శాశ్వతత్వం ఏమీ లేదు. ఇదే నిజం అని తెలిసిన వ్యక్తి ఇక మాట్లాడి అందులో కలిసిపోతాడు. ఇలా నాలా ఈ మాటలు చెప్పటం, కబుర్లు చెప్పటం, ఉపన్యాసాలు చెప్పటం ఏం చేయరాళ్ళు. ఎందుకని ఏకత్వంలో కలిసిపోయినాక ఇంకా భిన్నత్వం లేనప్పుడు ఎవరెవరికి చెబుతారు? అసలు ఆ భావంలో లీనమైపోయి ఉంటారు. వాళ్ళకి చెప్పాలన్న తలంపే పుట్టదు. అదొక సజీవత్వపు ఎరుకలో ఉండిపోద్ది, శక్తిగా ఉండిపోద్ది. ఒక అనంత శక్తి భావన కలుగుతుంది. అప్పటి వరకు నా బోర్డు చెప్పేవాళ్ళందరికీ అది రాలేదని అర్థం, ఆ ఎరుక కలగలేదని అర్థం, దానికోసం ప్రయత్నించుకుంటున్నారని అర్థం. ప్రయత్నించుకోకపోతే నాకు అర్థమైంది, నాకు తెలుసు, వాళ్ళకి అర్థం అవ్వలేదు, వాళ్ళకి తెలియదు అనుకోకపోతే చెప్పేవాడు ఒకడు వినేవాడు ఒకడు ఎక్కడ పుట్టుకొస్తారు? ఇదంతా భిన్నత్వం. అయితే శరీర దృష్టి ఎలాగే ఉంటుంది కనుక అలాగే సాగుదాం. ఎవరి మార్గాల్లో వాళ్ళు హాయిగా సాగండి. శుభమస్తు. మీకు మీ కుటుంబ సభ్యులకు మేలు చేకూరుగాక. మరొక కొత్త శీర్షికతో కలుసుకుందాం.